వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని అన్నదానికండి ఈ రోజున వజ్రేశ్వరి అంటే యొక్క విశుద్ధ దేవతకి అధిష్టాన దేవత. మరి వామదేవి అంటే అనాహత చక్రానికి అధిదేవత. వయోవస్థ వివర్జిత అంటే మణిపూర చక్రానికి అధిదేవత. సిద్ధేశ్వరి అంటే నా స్వాధిష్టాన చక్రానికి అధిదేవత. సిద్ధ విద్య అంటే మూలాధార చక్రానికి అది అధినేత్రి, అది అధిష్టాన దేవత. సిద్ధమాత అంటే ఆజ్ఞా చక్రానికి, యశస్విని అంటే ఆ యొక్క సహస్రార చక్రానికి అధిదేవతలై ఉన్నారు. ఈ అధిదేవతల ఉండి ఆ ఒక్కొక్క చక్రంలో వాళ్ళు చేసే పనులేంటి, మన ఆ చక్రాలను ఎలా మనం అన్వయించుకోవాలి, ఎలా మనం దాని నుండి బయటపడాలి, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ యొక్క రంగులు ఏంటి, అవన్నీ విశేషంగా మనం తెలుసుకోవాలి. అనుసంధానం అయ్యేది ఆ యొక్క విశ్వశక్తితో కానీ, ఆ యొక్క పరమాత్మతో కానీ మనం అనుసంధానం అయ్యేది ఆ యొక్క గురుమధ్య స్థానమే. దీని నుండే గురువు కూడా నియంత్రిస్తాడు. గురువు అంటే ఏంటంటే ఇక్కడ గురువు అంటే ఇప్పుడు మనకైతే ప్రతిసారి ఎప్పుడు నేను గురువుని కానని నీ అప్పో దీపోభవం అని చెప్తారు. నీ శ్వాస నీ గురువు అని. సో ఇలాగా శ్వాసే గురువు అని, మన శ్వాసే కదా అక్కడ కూడా మన యొక్క విశ్వాస నిశ్వాసాలను అక్కడికి మనం గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ స్థితం అవటం అంటే ఆ శ్వాసనే మనం గురువుగా ఆరాధించవచ్చు. మనకి ఎవరి గురువులు ఉన్నా ఆ గురువు కూడా అది వారి సంస్కారాలు బట్టి వారికి ఉన్న గురువులు కూడా ఆరాధించుకోవచ్చు. అంటే ఎవరికైనా గురువు ఉన్నారంటే ఆ గురువు యొక్క శక్తి ప్రకంపనలు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఎప్పుడు ఒప్పుకోరులేండి ఆయన, ఎందుకంటే దేనికి అనుసంధానం అయ్యారు. ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలనే ఒక సిద్ధాంతంతోనే ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన అలాగే అంటుంటారు. బట్ మనకి ఎప్పుడు కూడా ఆ గురువు యొక్క అనుసంధానం ఉంటూనే ఉంటుంది. ఆయన ఎంత లేదనుకుంటున్నారు, మనం అంతలా ఉంటాం. అదే ఆయన టెక్నిక్ అనమాట. సో ఆ విధంగా మనకి గురువు కూడా మనం నియంత్రించగలిగే శక్తి ఇది. అందుకే చూడండి, కొంతమంది శక్తిపాతం ఇస్తామని అంటారు. కొంతమంది ఆ శక్తిపాతాలు ఏంటంటే ఒక గురువు ఇలా చేస్తే ఈ బొటను వెళ్తే ఇక్కడ పెడతారు, ఇది గురుకుటి స్థానం కదండి. ఇక్కడ మనకి శక్తి ప్రకంపనలు, గ్లాండ్ ఉంది కదా, ఫీనేల్ గ్లాండ్. సో ఆ గ్లాండ్ యాక్టివేషన్ అయ్యే స్థలం కూడా ఇదే కదా. సో అందుకని ఆ యొక్క గురువు యొక్క శక్తిని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు కొంచెం ఒక 2 నిమిషాలు ఉండగానే మన ఎనర్జీస్ వచ్చేస్తాయండి. కొంతమంది ఇస్తారు అట్లా, కానీ అవి తాత్కాలికం, జస్ట్ 1 రోజు 2 రోజులు ఉంటుందండి. తర్వాత అంతా మళ్ళీ ఎవరికి వారే అపోదీపోవాలి, ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. అదే సత్యం. ఎందుకంటే గురువు అనేది మనకి గురు శిష్య సంబంధం ఉన్నప్పుడు ఇంత కొంచెం పైకి లేపడానికి ప్రయత్నం చేస్తాడు ఆ గురువు, అది వేరే విషయం. సో కాబట్టి గురువు నియంత్రించే స్థానము కూడా ఇదే అని చెప్తున్నారు ఈ ఆజ్ఞాచక్రము. ఇదే కదా, తెలుసు కదా ఇది. సో కాబట్టి ఈ శరీరం అనే ఆలయానికి గర్భగుడి లాంటిదండి ఈ యొక్క గురు మధ్య స్థానము. ఆజ్ఞాచక్రము గురు మధ్య స్థానము, గర్భగుడి. అది ఏం చెప్పుకున్నా కదండి నిన్న మనం, గుడికి ప్రాకారాలకు వెళ్ళటానికి, ప్రాకారం దాటి లోపలికి రావటం మూలాధార చక్రము, తర్వాత మనం ప్రదక్షిణాలు చేసి రావటమే స్వాధిష్టాన చక్రము, ఆ తర్వాత లోపలికి ప్రవేశించి ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపలికి ఆ శివుడి దగ్గరికి వెళ్ళటమే ఆ యొక్క మణిపూరక చక్రము, ఆ తర్వాత అనాహత చక్రము గంట, ఇదే అనాహత చక్రము. అలాగే తర్వాత విశుద్ధ చక్రముకి ఆకాశతత్వం, ఏమీ లేకుండా కళ్ళు మూసి కూర్చుంటాం. సో ఈ విధంగా కూడా మనకి నిన్న ఇంకొక విధంగా చెప్పాను, ఈ రోజు ఈ విధంగా కూడా మూలాధార చక్రం అంటే ఇలా మనం ప్రయాణం వెళ్ళి మన గర్భగుడి, ఆ గర్భగుడిలో కంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడికి రావడానికి ఇది ఒక గర్భగుడి. దీనిలో నుంచి మనం అంతా పొందుతాం, దివ్య జ్ఞానం అంతా పొందేది ఈ ఆజ్ఞాచక్రం నుంచి. కాబట్టి అంత గొప్ప స్థానం అనమాట అది. ఈ శరీరం అనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది అనమాట. దీనిని సాధన చేస్తే ఆజ్ఞాచక్రం అనేది తెరుచుకుని చక్కగా ఆత్మదర్శనం అవుతుంది. అలాగే శివుడు 3వ కన్నులాగా మనకు కూడా ఆ థర్డ్ ఐ యాక్టివేషన్ బాగా జరుగుతుంది అన్నది ఈ ఆజ్ఞాచక్రం యొక్క క్వాలిటీ. అలాగే ఈ నేత్రంలోనే మన లోపల ఉన్న విశ్వంలన్నిటికీ మూలమైన ఆత్మదర్శనం కూడా అవుతుంది. మన లోపల ఉన్న విశ్వదర్శనం అంటే అదేనండి ఆత్మస్వరూపం. మనలో ఉన్న జీవుడు, మనలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆత్మతో అనుసంధానం అవ్వడానికి ఇదే కారణం అవుతుంది. యూనివర్సల్ లో ఉన్న విశ్వశక్తితో అనుసంధానం అవ్వడానికి అదే కారణం అవుతుంది. లేదంటే ఈ యొక్క స్థితి ఏంటంటే మనసు ఇక్కడ ఎప్పుడైతే ప్రాణశక్తిలో లయమవుతుందో ఆ కనెక్టివిటీ అనేది ఇన్నర్ బాడీలో జరుగుతుంది, అవుటర్ వరల్డ్ లో కూడా జరుగుతుంది. అవుటర్ అంటే
ఆ యూనివర్సల్ ఎనర్జీ తోటి, విశ్వశక్తి తోటి. ఇక్కడ లోపల ఉంటే మన యొక్క కుండలి శక్తి, మన యొక్క లోపల ఉన్న కుండలి శక్తి తోటి అనుసంధానం అయ్యే ప్రక్రియ జరిగేదంతా కూడా ఈ యొక్క ఆజ్ఞాచక్రమే. ఇక్కడి నుంచి మనకి ఆ యొక్క ఇక్కడి నుంచి ఇక్కడ సహస్రాలు ఎంతో దూరం ఉండదు, కానీ దూరమే. ఎందుకంటే అక్కడ చేరాలంటే ఇక్కడి నుంచి సాధన చాలా ఉంటుంది. సో ఆ పరమాత్మ స్థితికి, ఈ ఆజ్ఞాచక్రం నుంచి పరమాత్మ స్థాయికి, ఆ యొక్క సహస్రార స్థితికి చేరడానికి ఇక్కడి నుంచి వెళ్లే మార్గమే కూడా ఇదే గొప్ప మార్గం. ఇక్కడ చూడండి, విశుద్ధ చక్రం కింద నుంచి మనం భూమి ఆకర్షణ శక్తికి ఉన్నాయి. ఇవన్నీ ఈ చక్రాలన్నీ కూడా గ్రావిటేషన్ పవర్ తో ఉన్నాయి. ఇక్కడ ఉన్న చక్రాలు గ్రావిటేషన్ పవర్ తో సంబంధం ఉండదు, యూనివర్సల్ ఎనర్జీ తోటి. ఎప్పుడంటే ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ ద కాస్మిక్ మైండ్, కాస్మిక్ ఎనర్జీ తోటి, కాస్మిక్ మైండ్ తోటి మనం కనెక్ట్ అయి ఉంటాం అనమాట. సో కాబట్టి అది జరిగేది ఇక్కడి నుంచి ఇక్కడ జరగాలనే ప్రాసెస్ అంతా కూడా ఇది యూనివర్సల్ అప్పరు చక్రాస్ అనకూడదు, ప్రయాణం, ఊర్ధ్వ ప్రయాణం అంటారు. అది ఈ చక్రము శ్వాసగతిని అదుపు చేసి క్రమక్రమంగా నిశ్చలం చేసి కైవల్య నిర్వాణానికి, మోక్షానికి, జీవన్ముక్తికి కారణమవుతుంది. అందుకని ఈ యొక్క చక్రాన్ని ఏమంటారంటే దివ్య నేత్రము, దివ్య చక్షువు అంటారు. దివ్య నేత్రము, దివ్య చక్షువు, తాడై, ఇలాంటి అన్ని పేర్లు కూడా, ఆజ్ఞాచక్రము, అగ్ని నేత్రము, ఇలా అన్ని పేర్లు ఉన్నాయి ఈ నేత్రానికి. కాబట్టి ఇదంతా ఏం చేస్తుంది, మన శ్వాస గతిని నియంత్రించే స్థలం కూడా ఇదే. అంతే కదండి, మనం కూర్చుని కళ్ళు మూసిన హాయిగా శ్వాసను అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుంది, నెమ్మదిగా మనం నిశ్వాసాలు నెమ్మదిగా క్రమంగా తగ్గుతూ ఇక్కడ నియంత్రించబడుతూ ఉంటాయి, అక్కడ ఆగిపోతూ ఉంటాయి. అది ఆ నియంత్రించే స్థలము కూడా ఆ యొక్క ఆజ్ఞాచక్రమే, ఆ యొక్క అగ్నినేత్రమే. సో ఇది స్థానం ఎక్కడుందంటే మన భూమధ్య స్థానంలో ఉంది. దీని గ్లాండ్ ఏంటంటే పీనియల్ గ్లాండ్. దీని గ్రంథి ఏదంటే పీనియల్ గ్లాండ్ అనమాట. అది సరిగ్గా మనకి మీకు ఆ గుట్ట కూడా పెడితే బాగుంటుంది, సరిగ్గా దీని వెనకాల భాగంలో ఉంటది అనమాట అది. కాబట్టి ఇది 2 దడములు కలిగిన ముదురు నీల రంగం కలిగి ఉంటుంది. ఇందులో హం, క్షమ్ అనే ఆ యొక్క బీజాక్షరాలు ఉన్నాయి. రెండు దళములు, 2 ఆకులే ఉంటాయి. ఇక్కడ 2 దళములే ఉన్నాయి. చెప్పుకున్నాం కదండి, 16, 12 బీజాక్షరాలు, మన 50 అక్షరాలు ఏవైతే ఉన్నాయో మన బీజాక్షరాలు, విశుద్ధ చక్రముల 16 అక్షరాలు, అనాహత చక్రముల 12 దళాలు, తర్వాత మన మణిపూరక చక్రానికి వచ్చే 10 దళములు, మరి స్వాదిష్టాన చక్రం వచ్చే 6 దళములు, మూలాధార చక్రానికి వచ్చేటికి 4 దళములు, ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి వచ్చేటికి 50 దళములు. ఇక్కడతో 50 అక్షరాలు కూడా మనకి ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇక పై దాంతో మనకి సంబంధం లేదండి, పైకి దానికి ఏవి ఉండవు, ఇక అన్ని తానే ఉంటది అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చేది హం, షమ్ అనే ఒక 2 దళములతోటి ఉంటుంది. మధ్యలో ఓంకార బీజం ఉంది. సో ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రం గురించి సాధకుడు మూలాధార చక్రంలో కుండలి శక్తిపై ధ్యానించినప్పుడు ఆ చక్రం పరిపూర్ణమైన శక్తివంతమై స్వాదిష్టాన, అంటే చూడండి ఏం జరుగుతుందంటే, మనం సాధన మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్క చక్రములో మనకి యాక్టివేషన్ జరిగే ఆ ముఖ ప్రయాణం జరిగినప్పుడు, ఆ యొక్క విశ్వశక్తి సుషుమ్నా నాడి గుండా ప్రయాణం జరిగినప్పుడు ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వస్తుందని తెలుసుకున్నాం కదండి. మూలాధారంలో బాగా యాక్టివేట్ అయ్యి జరిగినప్పుడు ఆ శక్తి ప్రకంపనలు కొంత పైకి వస్తాయి. అలాగే స్వాదిష్టాన చక్రానికి వచ్చేటప్పటికి కొంత వస్తుంది, అలాగే కొంత మణిపూరక చక్రానికి వచ్చేటప్పటికి కొంత, అలా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఆజ్ఞా చక్రం దాకా ఈ అన్ని చక్రాలు దాటుకుంటూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చాలా వరకు మన బాగా మంచి సాధన ద్వారా ఆ యొక్క చక్రాసన్ని మనలో ఇంచుమించు బాగా పరిపుష్టమైనప్పుడే బాగా జరుగుతుందండి అక్కడ రావటం. మనందరికీ అంత ఆజ్ఞా చక్రంలో పెడుతున్నామంటే మనం చేసుకున్న సాధనే కావచ్చు, గత జన్మల కర్మఫలమే కావచ్చు, మన గత జన్మల ఆ యొక్క సాధన ఫలము కావచ్చు. అందుకని ఇప్పుడు మనం ఆజ్ఞా చక్రంలో పెట్టి ధ్యానం చేయగలుగుతున్నాం అంటే పూర్వజన్మ సంస్కారం మనకు చాలా ఉంది కాబట్టి చేయగలం, లేకపోతే కూర్చోలేమండి, కళ్ళు మూసుకుని కూర్చోవడం అంటే మన యొక్క ఆ పవర్ మనకి ఉంది ఆల్రెడీ. అందుకని మనం ఆజ్ఞా చక్రంలో ధ్యానం భూమధ్యలో స్థితం చేసి చక్కగా ధ్యానం చేయగలుగుతున్నాం. అందులో గంటలు కూర్చోగలుగుతున్నారంటే అది తమాషైన విషయం కాదండి. ఆ ప్రీవియస్ ఇన్కార్నేషన్ లో సాధన లేకపోతే అసలు కూర్చోలేం. సో ఈ విధంగా ఆజ్ఞాచక్రంలో ప్రవేశిస్తారు. అక్కడ ఒక ద్వారం తెరుచుకోబడుతుంది. ఏమిటి ఆ ద్వారం అంటే? ఆ ద్వారం అంటే ఇలా ఏదో ఓపెన్ అయి ఉంటుంది. మనకు ఆ గ్లాండ్, ఆ గ్లాండ్ ఏదైతే ఉందో అది పుచ్చుకుంటుంది. అంటే ఆ ఇందాక మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న దళాలు ఏవైతే ఉన్నాయో శక్తి ప్రకంపనలు ఆ దళాల మీద ప్రసరించినప్పుడు ఎట్లయితే విచ్చుకుంటుందో అదే విధంగా ఆ గ్లాండ్ కొంచెం చక్కగా విచ్చుకుంటున్నప్పుడు ఆ ద్వారం తెలియబడుతుంది. అందుకని మన ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు
క్లారిటీగా ఉండవు, ఏదో అలా అలా మసకగా అలా కనిపిస్తుంది. మన క్లారిటీ పెరుగుతున్నప్పుడు స్పష్టంగా చూడగలుగుతాం. అది ఆ ఎరుక అంటే ఆ గ్లాండ్ బాగా క్లారిటీ వస్తున్న కొద్దీ మనకి మనం చూసే పిక్చర్స్ కానీ మనం చూసే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లో మన క్లారిటీ తెలుస్తూ ఉంటుంది అనమాట. దాని యొక్క ప్రయాణంలో మన యొక్క శక్తిని బట్టి ఉంటుందన్నమాట. అక్కడున్న 2 దళములు పద్మకమలం విప్పుకుంటుందంట. అప్పుడే చైతన్యము నుండి అద్వైత స్థితికి వస్తారు. ఇక్కడే వారికి తన్ను తాను తెలుసుకునే స్థితి, మన 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 పర్పస్ అంటే మన మన జీవన లక్ష్యం ఏంటో అన్నది కూడా ఇక్కడే అర్థమవుతుందంట. జీవన లక్ష్యం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మనం ఏంటి, మన గురించి మనం తెలుసుకోవడమే కానీ మనం ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేయడానికి వచ్చాం, ఇలాంటి పర్పస్లన్నీ కూడా ఈ ఆజ్ఞాచక్రంలోనే తెలుస్తాయి అక్కడ. కాబట్టి నిజమే కదా, మన సాధన ప్రయాణంలో కొంత ప్రయాణం చేసిన తర్వాత మన పర్పస్ ఏంటో తెలుస్తుంది. పత్రి సారు మన కూడా చెప్పారు అన్నమాట. ఏంటంటే పర్పస్ ఏంటంటే తెలియదు ముందుగా మనం ఎందుకు పుట్టాము, ఏం చేయాలన్న పర్పస్ మనకు తెలియదండి. తెలియకుండానే మనం సగం జీవితం గడిపేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ సగం జీవితం అయిపోతున్నాయి అందరికీ. కాబట్టి ఆ సగం జీవితం అయిన తర్వాత కానీ మనం వెనకాలంతా సింహావలోకనం చేసుకుంటే మనకు ఒక రకమైన పిక్చర్ వస్తుంది అనమాట. ఓహో ఇలా ఉంది అని చెప్పేసి ఇలా మన మన యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, మన అవగాహన ఎలా ఉంది, మనం దేని ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం, దేని మీద మనం మక్కువ చూపిస్తున్నాము, దేనిలోకి వెళ్ళాలని మక్కువ మరింత ప్రేమతత్వంతో మనం ఇంకా ఎలా వెళుతున్నాం అనేది ఏదో ఒక కోణం ఉంటుంది. ఫిజికల్ లైఫ్ కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, లేకపోతే సేవాభావం కావచ్చు, ఇంకా ఏ లైఫ్ లో మీరు వెళుతున్నారో ఆ లైఫ్ ను మీరు గమనించుకుంటే, మీరు అవగాహన చేసుకుంటే దాని యొక్క మన పర్పస్ తెలుస్తున్నాయి అని చెప్పేశారు. అది పుట్టంగానే తెలియదు, మరి సాధన చేస్తూ ఉండగానే తెలియదు, కొంతకాలం అయిన తర్వాత నాకు అలాగే తెలిసిందని ఆయన చెప్పిన మాటలు కూడా చెప్తున్నాను మీకు. నిజమే, మాకు కూడా అలాగే అనిపించింది. మొదట్లో మనకేం తెలియదు, తర్వాత ఏంటంటే ఓహో ఇది మన ప్రణాళిక, ఇలా వేసుకుని వచ్చాం కాబట్టి ఈ విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం అని ఒక అవగాహన వస్తుంది. అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఇక ఆ యొక్క ప్రయాణంలో మనం ముందుకు దూసుకెళ్ళిపోతాం. కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ తాను ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియాలన్నా కూడా తన గురించి తాను తెలుసుకోవాలిగా. అసలు నేనేంటి, అసలు ఎందుకు వచ్చాను, ఈ శరీరం ఏంటి, ఈ దేహ భావన, ఇవన్నీ వదలటం అన్ని కూడా జరగాలి కదా. సో ఈ చక్రాస్ అన్నిట్లో ఆ భావాలన్నీ వదిలేస్తూ వచ్చేస్తాం కాబట్టి అక్కడికి వచ్చేటప్పుడు తన పర్పస్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది అన్నది చెప్తారనమాట. అలాగే ఈ ఆజ్ఞాచక్రంలో పీనల్ గ్లాండ్ ఓపెన్ అయినప్పుడు అనేక రకాల అనుభవాల పరంపర కలుగుతుంది. ఈ మన భౌతిక కళ్ళతో చూడలేని రంగులు గాని, ఎలాంటి దృశ్యాలు కానీ అవన్నీ కూడా మనం ఫిజికల్ అయితే కొంత మేరకు చూడగలమండి, కొంతవరకే మనం దాన్ని దర్శించగలం. కానీ ఆ లోపల ఆ గ్లాండ్ ఓపెన్ అయితే, ఆ యొక్క పీనల్ గ్రంథి ఓపెన్ అయితే ఏమవుతుంది తెలుసా అండి, మనకి సప్తవర్ణాలే తెలుసు. తెలుపు నుంచి రకరకాల మార్పున ఇంద్రధనుసులో రంగులు ఎన్ని ఉన్నాయి, అన్ని రంగులే మనకి 6-7 రంగులు కావచ్చు, లేకపోతే దానికి మల్టిప్లై చేస్తే 12 రంగులు 17 రంగులు కావచ్చు. కానీ మనకు తెలియనటువంటి ఎన్నో రంగులు ఈ యొక్క గ్రంథి ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు అనేక రకాల మనం ఈ యొక్క ప్రపంచంలో చూడలేని ఏ రంగులు అయితే ఉన్నాయో ఆ రంగులు చూడగలమండి. అది వాస్తవం. మీకు ఒక చిన్న ప్రక్రియ చెప్పాను కదా, ఇలా పెట్టుకుని ఇలా చేస్తుంటే మన యొక్క లోపల ఉన్న వెలుగులు ఎట్లా కాంతులతో వెదజల్లుతాయని చెప్పాను. మరి చేసే ఉంటారు, కొంతమంది వెలుగు చూసామన్నారు. అలాగా చూస్తూ ఉంటేనంటే లోపల మనకి మల్టీ డైమెన్షన్ లో మల్టీ కలర్స్ అనమాట, అసలు చెప్పలేం అలా ఉంటది. ఎక్కడి నుంచి ఉందండి, అది మన లోపలే ఉంది. సో అలాంటి ఎనర్జీ సిస్టమ్, అలాంటి కాంతులన్నీ కూడా దర్శించగలము ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు అన్న విషయాన్ని ఈ యొక్క నామంలో తెలియజేస్తుంది. అలాగే పిరమిడ్స్ వస్తాయండి, పిరమిడ్స్ కనపడతాయి, గ్లోబ్ కనపడుతుంది. ఇవన్నీ కూడా దాని యొక్క మన ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు వస్తాయండి. ఫస్ట్ లో స్టార్టింగ్ అన్ని నాకు వచ్చినాయి. పిరమిడ్లు మనకి తలలో అంతా పిరమిడ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచ గ్లోబ్ అంతా కనిపిస్తూ ఉంటది. ఆ భూమి ఇలా తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. ఇట్లా అన్ని సముద్రాలు, ప్రకృతి దృశ్యాలు, మరి ఇక ఏమున్నాయో ప్రకృతిలో ఏమున్నాయో అవన్నీ కూడా దర్శించగలము ఆ యొక్క థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు. అలాగే అనేక మంది మహానుభావుల దర్శనాలు, అలాగే మహానుభావుల సందేశాలు కూడా వినగలవు ఈ చక్రంలోని, ఈ ఆజ్ఞాచక్రంలోని. సో ఇంతటి గొప్ప శక్తి క్షేత్రం ఈ ఆజ్ఞాచక్రం. బాహ్య చక్షుతో చూడలేనివి దివ్య చక్షుతో చాలా స్పష్టంగా చూడగలం అనమాట. ఇక్కడ
ఇక్కడ ఇంద్రియాలు కూడా ఎలా బాగా పనిచేస్తాయి అంటే చెవులు చాలా సూక్ష్మంగా వినగలవండి. చెవులు మనం మామూలుగా వినపడే మాటల కంటే కూడా మనకి ఎప్పుడైతే ఈ గ్లాండ్ ఈ యొక్క ఆజ్ఞాచక్రం విచ్చుకుంటూ ఉందో అప్పుడు మనం వినే విషయాలు కూడా చాలా స్పష్టంగా, చాలా అర్థవంతంగా, చాలా క్లియర్ గా వినపడతాయి, అవగాహన చేసుకుంటాం. ఎందుకంటే ఆ ఇంద్రియము చాలా బాగా ఎక్స్పాండ్ అయింది. అంటే సూక్ష్మాన్ని కూడా తీసుకోగలగా చక్కటి ఆ ఇంద్రియం వికసించింది అనమాట. బుద్ధి వికసించడం అంటే అదే. మరి బుద్ధి వికసించడం అంటే మన ఇంద్రియాలను వికసించడం ద్వారా ఆ బుద్ధి నుండి చక్కగా మనం తీసుకోగలుగుతున్నాం అన్నది ఇక్కడ. అలాగే మనం కళ్ళు చూసేది భౌతిక ప్రపంచంలో కొంతమేరకే చూస్తాం. మిగతా ఆ చూడలేని ప్రపంచాన్ని అంతా కూడా దివ్య చక్షుతో చూస్తాం. అలాగే చెవులు, అలాగే ముక్కు అండి. ముక్కు కూడా గ్రాణం చూడండి, చాలా క్రిస్టల్ క్లియర్ గా మనకి చాలా ఏ వాసన కావాల్సింది తెలుస్తుందండి. అన్ని కలగలిపి ఉన్నా సరే దేని ఫ్లేవర్ దానికే తెలుస్తుంది. అంటే ఆ ముక్కు అనే నాసిక రంధ్రము అంత సెన్సిటివ్ అయ్యి, ఎగ్జాంపుల్ నాకే తెలుస్తుంది. ఇప్పుడు మన ఆవకాయ పచ్చడి పెట్టాం అనుకోండి, దానిలో మెంతిపిండి వాసన ఉంటుంది, ఆవపిండి వాసన ఉంటుంది, కారం వాసన ఉంటుంది, మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది. దేని ఫ్లేవర్ దానికి తెలుస్తుంటుందండి. అంటే ఏంటంటే ఆ ముక్కు ఆ యొక్క నాసిక అంత సూక్ష్మంగా సెన్సిటివ్ గా అయిపోయి ప్రతి దాన్ని కూడా స్పృశించగలదు అన్నదే ఇక్కడ. అంటే అంత క్వాలిటీ పెరుగుతుంది అనమాట మనకి ఈ ఆధ్యాత్మికానికి వచ్చేటప్పటికి. మన యొక్క అవేర్నెస్ కానీ, మన యొక్క సున్నితత్వం కానీ, మన యొక్క గ్రాస్పింగ్ పవర్ కానీ, మన యొక్క అవగాహన స్థాయి కానీ, అన్ని ఇంద్రియాలన్నీ కూడా అలా వికసించి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనవి కూడా తీసుకోగలుగుతుంది ఈ యొక్క ఆధ్యాత్మికంలో అన్నది చెప్తున్నారు. అలాగే అంటే అక్కడ జరిగేది ఏంటంటే మన యొక్క ఇంద్రియాలన్నీ, మన అణువులు అన్ని కూడా చాలా సెన్సిటివ్ గా తయారవుతాయి, చాలా సున్నితంగా తయారవుతాయి అనమాట. ఆ ప్రయాణంలో నుండి ఏమవుతుందో తెలుసా అండి, మనకి మన హృదయ చక్రానికి వచ్చేటప్పటికే మనకి చాలా మార్పు వచ్చేస్తుంది. మనకి ఏది కష్టం ఏదైనా కలుగుతుంటే, ఇతరులు ఏదైనా బాధపడుతుంటే ఈ హృదయం ద్రవించిపోతూ ఉంటది. ఈ యొక్క విశ్వంలో ఎక్కడ ఏది కష్టం వచ్చినా నాకే వచ్చిందని అన్న ఫీలింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క మనలో ఏదైతే ఉందో ఆ స్వరూపము, ఆత్మస్వరూపము, ఆ యొక్క తత్వం ఏదైతే ఉందో అందరిలో అదే తత్వాన్ని నువ్వు దర్శించగలిగినప్పుడు అక్కడ కలిగిన స్పందన నీకు కలుగుతూ ఉంటుంది. చూడండి, చాలా చోట్ల మనకి భూకంపాలు కానీ, సముద్రాలు పొంగినప్పుడు కానీ, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ శరీరం అంతా ఎంత పిండేస్తుందంటే ఒక నలిపేసినట్టే అయిపోతుంది. ఏంటంటే దానికి మమేకం అయి ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ రావడం అనేది సహజం అండి. అలాగే ఎదుటి వ్యక్తులు మన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతున్నా కూడా ఆ యొక్క అది సెన్సిటివ్ అయిపోతుంది. హృదయం అంతా కూడా చాలా సున్నితం అయిపోతుంది. దేన్ని తట్టుకోలేని స్థితి అంత సున్నితంగా అయిపోతుంది. కానీ అది కొన్నాళ్ళే ఉంటదిలేండి, అంత పూర్తిగా ఉండదు. అది అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగే సమయంలో అలాంటి సున్నితత్వాలు వస్తాయి. ఆ తర్వాత ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత అన్నిటికీ స్థితప్రజ్ఞకి వచ్చేస్తుందండి. కానీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే సమయంలో మాత్రం ఇవన్నీ చాలా చక్కగా తెలిసేది కాదండి. నేను చాలా ఇబ్బందులు పడేదాన్ని. అందరూ అంటారు ఏదో నెగిటివ్ అని, అదే నాకు అసలు తెలియదు. నేను దాని మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయను. నాకు 24 సంవత్సరాల నుంచి ఈ సెంటర్ నడుపుతుంటే ఎంతో మంది వచ్చారు, కొన్ని వందల వేలాది మంది ఇక్కడ వచ్చారు వెళ్ళారు. అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మానసిక బాధలతో వచ్చినట్టున్నారు. ఎట్లాంటి వాళ్ళు వచ్చినా నేను ఎప్పుడు దానికి సఫర్ అయ్యానన్న ఫీలింగ్ నాకు ఏనాడు ఇంతవరకు లేదండి. కానీ చాలా మంది ఇలా చెప్తారు, నేను నెగిటివ్ తీసుకున్నాను, ఇది ఇస్తాను. నాకు అసలు అర్థమే కాదు, ఆ విషయం నాకు అర్థమే కాదు. కానీ నాకు ఫీలింగ్ ఏంటంటే నా శరీరంలో నాకు ఏ ఇబ్బంది లేకపోయినా కూడా శరీరం అంతా బాధపడుతూ ఉంటుంది, మనసు ద్రవించేస్తూ ఉంటుంది. ఏంటి ఒకసారి చాలా సంవత్సరాలు జరిగింది, నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత సార్ని ఒకసారి అడిగితే అప్పుడు చెప్పారనమాట. ఆయన తొందరగా కూడా చెప్పరు, ప్రకృతిలో ఏది జరిగినా అది మీకు అనుసంధానం అయి ఉంటది మేడం, అందుకనే తీసుకుంటారు. అంటే నేను ఒక్కదానికి అది కాల్సమా, ఇలాంటి నాలాంటి చాలా మంది మెడిటేటర్స్ ఉన్న వాళ్ళు కూడా అదే ఇబ్బందులు చెప్తున్నారు. అనారోగ్యాలు అయితే ఏమి ఉండవు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు, కానీ ఎలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేవు. కానీ తర్వాత నేను అడిగాను, ఇంతమంది సఫర్ అవుతున్నారు, దానికి కారణం ఏంటి తెలుసుకోవాలి కదా, నేను చెప్పాలంటే నా దగ్గరకు వస్తున్నప్పుడు. సరే అని చెప్పి సార్ని అడిగితే అప్పుడు చెప్పారన్నమాట, ఈ యొక్క యూనివర్సల్ లో జరిగే ఆ యొక్క కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నావి మనకి అటాక్ అవుతూ ఉంటాయి మేడం. కారు వెళ్తుంటే దుమ్ము పట్టమని సహజం కదా, అదే విధంగా అలా జరుగుతూ ఉంటాయి. అవి మనకి అది న్యాచురల్ అని చెప్పేసి అన్నారు. నిజంగానే అంత న్యాచురల్ గా తీసుకున్నాం. అట్లా అనుసంధానం అయిపోయి ఉంటాం ప్రకృతికి మనకి. కాబట్టి అవి మన ఏమి ఇబ్బంది పెట్టవు. మన ఒక వాహకంగా ఉన్నప్పుడు మన ఎనర్జీస్ దానికి వెళుతుంటాయి, ఆటోమేటిక్ కొంచెం వస్తూ ఉంటది, మళ్ళా మనకి పైనుంచి వస్తూ ఉంటది. ఏముందండి, ఎవడబ్బ సొమ్ము ఆ యొక్క విశ్వశక్తి ఎవరి సొంతమో కాదు, అది ఒక యూనివర్సల్ సమస్త
జీవ మానవాళికి కూడా తను ఏర్పరిచే ఉంది. ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటది ఆ యొక్క విశ్వమాత. కాబట్టి దానికి మనం ఎటువంటి ఇబ్బందులు పడవసరం లేదు. చక్కగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి భద్రసారి అంతే. మరి ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నారంటే పొద్దున్న ఒక చోటు ఉంటారు, సాయంత్రం ఒక చోటు ఉంటారు, రాత్రికి ఒక చోటు ఉంటారు. ఇన్ని చోట్ల తిరుగుతూ ఎన్ని వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగుతూ ఏ వాటర్ బాటిల్ వాడరు, ఏ ఇది ఏంటి ఈ యొక్క బాటిల్స్ వాటర్ వాడరు, మినరల్ వాటర్ ఏం వాడరు. ఎవరింట్లో పెట్టినా ఆ ఫుడ్ తింటూ ఉంటారు. సో మరి ఇవన్నీ ఎలా తనకి ఎలా సెట్ అవుతుందండి ఎనర్జీ బాడీ? కాబట్టి దానికి అతీతంగా ఉన్నారు ఆయన. అది ఏది సంబంధం లేదు, ఆయన అతీతంగా ఉన్నారు కాబట్టి ఇలా తిరుగుతూ ఉంటారు. కాకపోతే దానికి కొంత పడుతుంది, అందుకని ఆయన మసాజ్ చేయించుకుంటూ వేడి పోసుకోవడం ఏంటంటే దానికి ఒక రిలాక్సేషన్, కొంచెం రిలాక్సేషన్ తనకి తిరుగుడు. సో ఈ విధంగా అనేది మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఈ ఆజ్ఞాచక్రంలో జరిగే ప్రాసెస్లు అనమాట. అంటే ఆజ్ఞాచక్రం అని కాదు, మన యొక్క చక్రాసన్ని యాక్టివేట్ అయినప్పుడు, మనలో సున్నితత్వం పెరిగినప్పుడు, మనలో ఆ యొక్క ఆ ప్రేమ తత్వం అనేది పెరిగినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది తెలియకుండానే. అలా. సో మన అజ్ఞానం చేత బయట చూడడం నేర్చుకున్నాం, లోచూపు అనేది మర్చిపోయాం. ఇటువరకు మనం అంతా ఇప్పుడు దాకా మనం బయట చూసాం కదండి. లోచూపు అంటే అంతర్ముఖం, అంటే మన లోపలికి పోవడం. ఎట్లా శ్వాస మీద ధ్యాస ద్వారా మనం అంతర్ముఖమే మన లోపల ఉన్న మన తత్వాన్ని తెలుసుకుంటూ, లోపలంటే మన తత్వం అంటే మన క్వాలిటీ ఏంటి, మన అసలు ఎవరు, ఏ స్వరూపం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తూ ఈ యొక్క దూర శ్రవణము, దివ్య దృష్టి, టెలిపతి, ఇవన్నీ కూడా సైకోమెట్రీ ఇలాంటివన్నీ కూడా అన్ని కూడా వస్తాయండి. సైకోమెట్రీ అంటే ఒక వస్తువుని మనకి ఇప్పుడు ఉంటది కదా, జియోగ్రాఫికల్ సొసైటీలో ఉంటది. అంటే ఒక రాతిని పట్టుకుంటే దాని రాతి మీద దాన్ని ఆ యొక్క స్పందనల ద్వారా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందన్నది కూడా చెప్తారు. అలాగే ఒక చెట్టు గురించి చెప్తారు. ఇంకా సైంటిస్టులు ఉన్నారు కదండి. సో అవన్నీ కూడా వీళ్ళు ఒక పరికరాల ద్వారా చెప్తున్నారు. కానీ ఏ పరికరాలు లేకుండా ఒక దివ్య దృష్టి, ఒక దివ్య తత్వం, దివ్య జ్ఞాన నేత్రం కలిగిన వాడు వాటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా చెప్పగలరు. అంతటి ద్రష్టలు మన మహర్షులు. వాళ్ళందరూ దర్శించి చెప్పిన ఈ రోజున పరికరాలతో కొలుస్తున్నారు. ఏ పరికరాలు లేకుండానే ఇప్పుడు సైంటిస్టులు అంతా పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఏ పరికరాలు లేకుండా నా ఋషులు ఆ యొక్క ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా చక్కగా ఉపయోగించుకున్నారు అనమాట. చూడండి, మన ఇప్పుడు కొత్తగా ఇప్పుడే చాలా కాలం అయిందండి, యూనివర్సల్ లో ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంది అనేది కొలిసే ఒక యంత్రం వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఉంటాము, మన దగ్గర మన నిలబడి ఎదురుగుండా అతను ఆ యొక్క యంత్రం పెడితే అది మనలో ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట, ఎంత దూరం వెళ్తుంట. అలాగా ఒక ఎనర్జీ పరికరాన్ని కనిపెట్టారు. సో దాని ద్వారా ఇలా ఉన్నాయని, లేకపోతే అది అసలు కదలకుండా ఉంటే నీలో అసలు సరిగ్గా శక్తి పని చేయట్లేదు, లేకపోతే ఎక్కడెక్కడ బ్లాక్ అయితే అయిపోతుందో అలాంటివన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి టెక్నికల్ గా చాలా పరికరాలు. ఏమీ లేని స్థితిలో ఋషులు మాత్రం అద్భుతంగా మన ద్రష్టలయ్యి ఎంతో చక్కగా తెలిసి ఆ యొక్క ఆ సంస్కారాన్ని, ఆ యొక్క జ్ఞానాన్నంతా మన భారతదేశంలో చాలా ఆధ్యాత్మిక వైభవం అంటే, మన జ్ఞాన వైభవం అంటే భారతీయతే, మన భారతదేశంలోనే ఉంది. అందుకే ఎంతమంది వచ్చి ఎంతమంది కొలగొట్టుకున్నా మన భారతీయ తత్వం అనేది ఎక్కడ పోలేదండి. అది మన మహా అద్భుతమైన గొప్ప దేశం. అంటే అది ఆధ్యాత్మిక పునాది. పునాది అంటాం కదా, ఇంత పునాది, ఇంతమంది ఋషులు, ఇంతమంది ఋక్కులు, ఇంతమంది మహానుభావులు తపస్సు చేసిన యొక్క ఈ స్థలం కాబట్టి ఎంతమంది కొట్టుకెళ్ళినా కూడా చక్కగా ఎప్పటికప్పుడు, పైగా ఇంకా లౌకిక రాజ్యం, అందరిని ఆస్వాదిస్తాం, అందరిని అనుమతిస్తాం. అది ఎంత అద్భుతం అండి ఈ గొప్ప భారతీయ తత్వం అనేది. ఇది 5వ తత్వం. సో ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉన్నాయి. అలాగే ఇక చిన్నపిల్లలకి 5 ఏళ్ల వరకు ఇంచుమించు వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యే ఉంటదండి. మనకి తెలీదు, మనం చిన్నపిల్లల్ని ఏం చేస్తే ఏదో చిన్నపిల్లలందరూ కూర్చుని పిల్లలు వాడు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అలాగే పసిబిడ్డ, ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కూడా అలాగే నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటంటే వాళ్ళకి దేవుడితో సంభాషణలు ఉంటాయి, అందుకని ఎంచక్క వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఉయ్యాల్లో పడుకుని. అలాగే ఒకంత 3-4 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటూ, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుతూ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటి, చుట్టూ ప్రకృతి దేవతలు ఉంటారండి. ఆ చుట్టూ ఉన్నది ప్రకృతి దేవతలు ఉంటారు. వాళ్ళకి ఆ దేవతలతో వాళ్ళు ఆడుకుంటారు. మన కళ్ళకి కనపడవు, వాళ్ళ కళ్ళకి కనపడతాయి. మనం అనుకుంటాడు చూడు వాడికి వాడే మాట్లాడుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటాం. ఆ పిచ్చి మందే.
వాళ్ళకి ఏంటంటే చుట్టూ చక్కగా దేవతలతోటి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్లా 7 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ థర్డ్ ఐ యాక్టివేషన్ అయ్యే ఉంటుంది. తర్వాత ఏంటంటే మన యొక్క ప్రభావాలన్నీ వెళ్తూ ఉంటాయి కాబట్టి తొందరగా అది క్లోజ్ అయిపోతూ ఉంటది. మన ఈ మాడు అలాగే క్లోజ్ అయిపోద్ది. ఇది అట్లాగే థర్డ్ ఐ కూడా అలాగే క్లోజ్ అయిపోతుంది. సో అలాగే చూడండి, చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఎక్కడి నుంచో పడినా కూడా వాళ్ళకి దెబ్బలు తగలవు. దెబ్బలు తగలవండి. చూడండి, మంచం మీద పడిపోయినా లేకపోతే ఎక్కడి నుంచి అని పడిపోయినా ఇలాంటి ఏంటంటే అప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న ఆ ప్రకృతి దేవతలు వాళ్ళు సేవ్ చేస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళ చుట్టూ కూడా ఆ ప్రకృతి దేవతలు ఉంటారు. వాళ్ళకి ఆ యొక్క ఎవరో వచ్చి పట్టుకున్నారని కూడా చెప్తా ఉంటారు పిల్లలు. ఏంటంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళు చూడగలరు. మన యొక్క కన్ను మూసిపోయింది కాబట్టి మనం చూడలేం. మళ్ళీ దాన్ని తెరుచుకోవడానికి ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఇదంతా కూడా. ఇలా ఇక ఈ ఫిజికల్ ఐ చూడలేని దృశ్యాలని ఈ యొక్క థర్డ్ ఐ తోటి దివ్యనేత్రంతో చాలా చక్కగా చూడగలము. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన ఆ చెట్లతో మాట్లాడటమే కానీ మనకి ప్రతి దానితో కనెక్ట్ అయి ఉంటే ఆ సోల్ తో మాట్లాడచ్చు. ఒకసారి చెప్పాను కదండి, గాయత్రి పరివారైన ఆచార్య ఉన్నారు. గాయత్రి పరివారైన శ్రీరామ శర్మ ఆచార్య. ఆయన చక్కగా రాతి మీద కూర్చున్నప్పుడు ఇన్ని 2 నెలలు అయింది వచ్చి నాకేమీ జరగలేదంటే అప్పుడు వెంటనే ఆ రాయి నుంచి ప్రశ్న వచ్చింది. నువ్వు 2 నెలలు అయింది బద్రీనాథ్ వచ్చి, నేను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాను, ఆ మాత్రం సహనం లేకపోతే ఎలాగని చెప్పేసి రాయి నుంచి సంభాషణ చెప్తే ఆయన ఒకసారి ఉలికి పడ్డాడు అనమాట. సో ఈ విధంగా అన్ని చోట్ల ఆ శక్తి చైతన్యం ఉంది. అన్నిటికీ దాని యొక్క అవగాహన చేసుకునే ఆ యొక్క ఆ ఫీల్ ఉండాలి. ఇప్పుడు ఆయనకి అది ఉంది కాబట్టి, ఆ హృదయం ఇచ్చుకుంది కాబట్టి ఆయన చక్కగా వెంటనే దాన్ని తీసుకోగలిగాడు. మరి ఈ విధంగా ఆ ప్రకృతితో ఎలా కనెక్ట్ అవ్వచ్చున్నది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ప్రకృతితో ఎలా కనెక్ట్ అవ్వచ్చున్నది నాకు నా జీవితంలో చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. నిజంగా చాలా ఒక చేంజ్ అనమాట నా జీవితంలో. అది పత్రిసారి పరిచయం అయిన తర్వాత 3 నెలలకి ఒక ట్రెక్కింగ్ అని పెట్టారండి. చెప్పాను అనుకుంటా. ట్రెక్కింగ్ అంటే ఈ జనారణ్యం నుంచి వనారణ్యంలోకి వెళ్ళడం ప్రతి పౌర్ణమికి అలా పెడుతూ ఉండేవారు. అప్పుడు సంవత్సరంలో 4 సార్లు. మొట్టమొదటి వెళ్ళాలంటే నాకు చాలా కష్టం. ఎందుకంటే వచ్చిన ధ్యానానికి వచ్చిన 3 నెలలకే అది పెట్టారు. అసలు ఆ ట్రెక్కింగ్ అనే పదంగానే అది కానీ ఏం తెలియదు. ఎవరో ఒక సీనియర్ మాస్టర్ వస్తే ఏంటంటే ఇలా అని అడిగారు. సరే బాగుంది, వెళ్ళాలని నాకు కుతూహలం ఉంది. కానీ నా ఉన్న సర్కమ్స్టాన్సెస్ అప్పటికి ఇంకా వ్యాపారం మేము వదలలేదు. 3 నెలలే కదా పత్రిసారి పరిచయం అయ్యి వదలలేదు. ఎలా చేయాలి నేను, కాబట్టి ఏమి తొయలేదు. సరే చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. అలాగా అది అక్టోబర్ 8, 9, 10 అండి. ఆ 3 రోజులు ట్రెక్కింగ్ ప్రోగ్రాము. నాకు అక్టోబర్ 1వ తేదీన నేను ధ్యానంలో కూర్చున్నానండి. నేను చెప్పడానికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూర్చుంటా. రాత్రుల్లో కూర్చుంటా, తెల్లవారుజామున కూర్చుంటా. పని అయిపోతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూర్చునేదాన్ని. అప్పుడు అంత పిచ్చి ధ్యానం అంటే మొదట్లో. ఇది ధ్యానం తప్ప ఇంకోటి లేదు. ఆ 10 గంటలకి ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ధ్యానంలో ఒక వైట్ పేపర్ కనపడింది. ఆ వైట్ పేపర్ మీద 10వ తేదీన తిరుమలలో కలువు ఇట్లు మీ అమ్మ అని రాసిందంట. లెటర్ లాగా ఒక లెటర్ రాసింది. 10వ తేదీన తిరుమలలో కలువు ఇట్లు మీ అమ్మ అని చెప్పి రాసింది. అది చదివాను. దాన్ని మళ్ళీ 4 మడతలు పెట్టి పెట్టానండి. ఇదంతా ధ్యానంలో జరిగింది. సో అయిపోయిందండి అది. తర్వాత నేను ఇంకా నాకు సోర్స్ లేదు, కానీ ఎట్లాగో మొత్తానికి నా సంకల్పం ఏమో మొత్తానికి ఆ 3 రోజులు సరిపడా కొన్ని మెటీరియల్ అంతా తయారు చేసి చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. తిరుపతిలో చాలా క్షేత్రాలు 365 క్షేత్రాలు ఉన్నాయని చెప్తున్నామండి. కొన్ని క్షేత్రాలకు ఆ రోజు తీసుకెళ్లారు మంత్రి గారు. ఫస్ట్ టైం ఆయనతో ట్రైనింగ్ వెళ్ళడం అనేది ఒక మహా అద్భుతం. సరే అలా 8వ తారీఖు బయలుదేరాం. 9వ తారీఖు అంతా నడుచుకుంటూ అంతా వెళ్ళాము. రాత్రులు స్టే చేసేవాడు. 10వ తేదీన ఒక చోట పొద్దున్నే లేచి అక్కడ చిన్న కొలను ఉంటే ఆ కొలంలో అందరూ స్నానాలు చేసేసి చక్కగా రెడీ అయ్యాం. పత్రిసారి ఆ పొలంలోనే ఉన్నారు. నన్ను చూశారనమాట. చూసి ఏంటి మేడం అయిపోయింది, రెడీ అయ్యారా అని. అవును అయిపోయింది సార్ అని. సరే అక్కడికి కొంచెం పైకి వెళ్ళండి మేడం, చూసి రండి వెళ్ళి అన్నారు. సరే అని చెప్పేసి నేను కొంచెం బయలుదేరి అట్లా వెళ్తుంటే ఆ గైడ్ చేసే మాస్టర్ కూడా ఒక ఆయన ఉన్నారు. స్వామి హంస అని తిరుమలలో ఉంటారు వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఇంకా లోపల తీసుకెళ్తామని చెప్పి 1 కిలోమీటర్ పైకి లోపల తీసుకెళ్లారండి. తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద వ్యాలీ ఉంది. అది శ్యామకోన వ్యాలీ అంటారు. చూడంగానే నాకు ఎంత అంటే అసలు ఉప్పొంగిపోయింది నా ఆనందం అనమాట. ఎంత బాగుంది అని చెప్పేసి అని అంటున్నాను. మేడం అలా బాగుందని అనుకోవటం కాదు మేడం, మీరు మాట్లాడొచ్చు కదా ప్రకృతితోటి అని అన్నాడు.
అదేలా సార్ అన్నాను. చూడండి మేడం ధ్యానంలో కూర్చుని అన్నారు ఆయన. సరే వెంటనే ధ్యానంలో కూర్చున్నానండి. కూర్చోగానే అట్లా ఒక 2 నిమిషాలు కూడా చేసానా లేదో నాలోంచి ఒక ప్రశ్నలు వదిలి ఇదంతా ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది? వెంటనే సమాధానం ఇదంతా నా యొక్క శక్తి చేతనే. మరి ఇంత అద్భుతంగా కొండంతా కూడా ఇలా చెక్కబడి ఒక శిల్పి చెక్కినట్టు ఉందని అంత అందంగా ఉంది. ఇంత అద్భుతంగా ఎలా తయారైంది? ఎవరు చేశారు ఇదంతా నా యొక్క శక్తి చేతనే ఆవిర్భవించబడింది అని చెప్పేసి. ఓ బాగుందండి. మళ్ళా వెంటనే నేను క్వశ్చన్ మీరు నాకు ఇచ్చే సందేశం ఏమిటి అని అన్నారు. అప్పుడు చెప్పండి నేను నిరంతరము ఎలా నిశ్చల స్థితిలో ఉండి నేను ఎలా అయితే ప్రయాణం చేస్తూ ఉంటానో నీ నీ ధ్యాన ప్రయాణం నీ జీవన ప్రయాణం కూడా అలా నిశ్చల స్థితిలో నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి అని చెప్పేసి వచ్చింది. అంతే ఆ 3 క్వశ్చన్లు 3 ఆన్సర్లు వెంటనే రావడం అలా వెంటనే లేచిపోయి ఏంటంటే ఇలా వచ్చిందని చెప్పేసి ఆయన అడిగాను. అదే మేడం ప్రకృతిగా మాట్లాడటం అంటే అని అన్నాడు. ఆయన ప్రకృతి పురుషుడు, ఆయన ఎప్పుడు అందులోనే ఉంటాడు. అట్లా అనేది చాలా ఆనందం వేసింది అప్పుడు. ఇంకా అది ఆ తత్వం అంటే ఆ ప్రకృతితో అనుసంధానం జరిగిన తర్వాత నాలో ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది. తిరిగి ఇలా వస్తుంటే అసలు ఏ రాయిని టచ్ చేసినా, ఏ ఆకులు టచ్ చేసినా, ఏ కొమ్మని టచ్ చేసినా అవన్నీ నేనే అది అవే నేను అలా మమేకమైపోయి ఒక ఆనంద స్థితి అసలు తేలియాడుతూ వచ్చేస్తుంటాను. అలా జరిగిందండి. ఎక్కడ కూర్చున్నా అంతే స్థితి. అక్కడ ఒక చోట గుహలో కూర్చున్నాను. చిన్న చిన్న గుహలు ఉంటాయండి కొండల్లో. ఎలుగుబంట్లు అవన్నీ పడుకుంటాయి, లేకపోతే ఋషులు నప్పుతూ ఉంటారు. ఆ గుహలో కూర్చుని ధ్యాన సాధన చేయగానే నాకు పెద్ద రోప్ ఒకటి బాగా చుట్టేస్తుంది. ఏంటంటే అది ఆ గోల్డెన్ రోప్ లాగా అది ఎనర్జీ సిస్టమ్ అనమాట. తర్వాత నాకు తెలిసింది. అలా కూర్చోబెట్టేసిందండి. ఇంచుమించు 3 గంటలు అలా కూర్చున్నాను. బయటకు వచ్చి చూస్తే ఎవరో అడిగారు ఏంటి అనుకుంటే ఇలా ఉందండి అన్న. అది మంచి అద్భుతమైన అనుభవం మేడం. గోల్డెన్ రోప్ తో చుట్టామంటే అంత ఎనర్జీ సిస్టమ్ అంతా మీకు చక్కగా ఉంది అని చెప్పేసి అని చెప్పారు. అక్కడే ఒక అగస్త్య మహర్షి కనపడ్డారండి. ఆయన యజ్ఞం చాలా మంది మునులకు కూర్చుని యజ్ఞం చేస్తున్నారు ఆయన కూడా ఆ ప్లేస్ లో. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ప్రయాణం చేస్తామండి. అక్కడ మళ్ళీ ఒక సెలయేరు వచ్చింది. మళ్ళీ ఎక్కడెక్కడ ప్రకృతి దృశ్యాలంటే అక్కడెక్కడ కాసేపు కూర్చుని మెడిటేషన్ చేస్తూ బయలుదేరుతాం అనమాట. సో అక్కడ కూర్చుని ఒక సెలయేరు చక్కగా పారుతుంది. అక్కడ కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాం. మళ్ళీ వెంటనే నాలోంచి క్వశ్చన్స్ ఇదంతా నీలో ఖనిజ ధాతువులు ఉంటాయి అంటారు కదా, ఏంటి నీ విషయం ఏంటని చెప్పేసి నేను ఇలాగ అడిగాను ఆ యొక్క సెలయేరు. నాలో ఏదైతే ఉన్నాయో ఖనిజ ధాతువులు, ఆ ఖనిజ ధాతువులన్నీ నీ శరీరంలో కూడా ఉన్నాయి అని చెప్పేసి. మీరు ఇచ్చే సందేశం ఏంటి అని అడిగాను. అక్కడ ఎవరో మహర్షి కనపడ్డారండి. ఎవరు ఆయన అంటే అగస్త్య మహర్షి అని చెప్పిందండి. తర్వాత మరి మీ సందేశం ఏంటి అని అంటే నేను ఎలా అయితే నిరంతరం ప్రయాణం చేస్తున్నా నాలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా సరే నా ప్రయాణం ఆగకుండా నా గమ్యం ఏమిటో నా ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్క నీరు ఎలా వెళ్ళి సముద్రంలో కలిగేటివే కదండి పల్లానికి, అలా నీ యొక్క నిరంతర ధ్యాన ప్రయాణం సాగిపోతూ ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమి బెదరకుండా చెదరకుండా నిశ్చల స్థితిలో నీ యొక్క సాధన సాగాల్సిందే, వెళ్ళు ప్రయాణం చేయని చెప్పేసి అని వచ్చింది. అలా అది తీసుకుని అలా కొంచెం దూరం ప్రయాణం అలా చేస్తూ ఉంటే అప్పుడు కొంత దూరం వచ్చినాక నాకు వెలిగిందండి. అవును ఇవన్నీ వస్తున్నాయి. ఆ రోజు నేను 1వ తారీఖున నాకు ధ్యానంలో కనపడింది. తిరుమలలో 10వ తేదీన తిరుమలలో కలువు ఇట్లు మీ అమ్మ అంటే ఇది. ఈ రోజు 10వ తేదీనే తిరుమల అంటే ఇదే. మరి కలువు అంటే ఆ ప్రకృతి అంటే అమ్మే కదా అని చెప్పేసి అన్న ఆలోచన వచ్చిందండి. ఆ యొక్క అనుభూతికి అద్భుతం అనమాట. ఇంకా అణువు కంపించిపోయింది. తర్వాత పత్రిసార్తో చెప్తే అద్భుతమైన అనుభూతి అని చెప్పి అందరితో చెప్పించారు, చప్పట్లు కొట్టించారు. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి అదే నాకు ప్రకృతి అంటే ఎంత అద్భుతమైన అనుభూతి అంటే పత్రిసారి ఎక్కడికి వెళ్ళినా సరే తను ఒక మంచి దృశ్యం చూసారంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తారు అనమాట. మేడం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. బాలి వెళ్ళారు. బాలీలో ఉన్న పిరమిడ్ షేప్ లో ఒక అద్భుతమైన నేచర్ తో ఉంటుందండి. అది చూసి ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి నాకు చాలా బాగుంది మేడం, మీరు తప్పకుండా ఒకసారి చూడాలని. ఇట్లా ఆ ప్రకృతితో మమేకత్వం అనేది ఎందుకంటే ఇందాక మనం ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనకి ఈ చక్రాసన్ని యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది, మనం చెప్తున్న ఈ యొక్క సకల జీవరాశి మీద ఉన్న ప్రేమతత్వం అనేది మనకి ఏర్పడుతుందని, వాటి మీద మనకు ఆధిపత్యం అంటే ఈ యొక్క ప్రకృతి మీద ఎప్పుడైతే మనం ఆధిపత్యం అంటే డిమాండ్ కాస్త ఒక ప్రేమతత్వంతో ఎప్పుడైతే మనం అనుసంధానం చేస్తున్నాం అప్పుడు సర్వము ప్రకృతిలో ఉన్న సర్వ సృష్టిలో ఉన్న యొక్క జీవరాశితో కూడా అనుసంధానం అయి ఉంటది. ఆ తత్వం పెరుగుతుంది. ఆ తత్వంలో ఈ యొక్క స్థితి పెరుగుతూ ఉంటది. అదే యూనివర్సల్ అంటే సహస్రారం అంటే ఏంటండి, ఇక అన్నిటే వదిలేసి మొత్తం అంతా తానే అయి ఉంటామే కదా. సో ఆ విధంగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అలా వచ్చిందండి. ఇది ప్రకృతితో మమేకత్వం అనేది
నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇది ఒక మహత్తరమైన శక్తి. ఇది వైజ్ఞానికులు ఏదో ఆధ్యాత్మికత అనుకుంటే ఇది వైజ్ఞానికత కంటే ఈ యొక్క శాస్త్రీయ దృక్పథంతో చూసేది కదండి. శాస్త్రీయ దృక్పథం దాటిన తర్వాత కలిగే అనుభూతులు ఇవన్నీ కూడా దేనికి అందబడము. సైన్స్ కి కంటితో చూసే సైన్స్ కి మైక్రోస్కోప్ కి దేనికి అందబడని అతీతమైన అతీంద్రియ శక్తులు ఇవన్నీ కూడా. అతీంద్రియ అంటే అలాంటి గొప్ప శక్తులు కాదు, మనలో ఉన్నాయి, అది మనం గుర్తించగలుగుతున్నాం. అది ఈ యొక్క ప్రయాణంలో అద్భుతమైన పవర్స్ అన్ని ఉంటాయి మనకి. అజ్ఞానం వల్ల ఇవన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడు జ్ఞానపరంగా అవగాహన చేసుకుంటున్నాం కూడా దాని యొక్క మన యొక్క మొత్తం ఆ తెరలన్నీ తొలగించుకుంటున్నాం కాబట్టి మనకు అవన్నీ అవగాహన అవుతుంది. అలాగే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం కావాలంటే ఏం చేయాలి? అనేక ప్రయోగాలు చేయాలని అనుకుంటాం కదా. ప్రయోగ అంటే ప్రయోగం అంటే ప్రా ప్లస్ యోగ అంటే యోగం అనేది ప్రయోగంలోనే ఉంది చూడండి. కాబట్టి మనం ప్రయోగాలు అనుకుంటాం. ఆ యోగ స్థితి మనలోనే ఉంది. ఆ యోగం మన కలయిక యోగం అంటే. సో ఆ స్థితిని మనం ఎప్పుడు చేయాలి. మనిషి ఎప్పుడునండి బాహ్యం ఎదుగుతూ ఉంటాం. ఒక మనిషి అన్ని శాస్త్రాలు కనిపెట్టాడు. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం అన్నిటినీ కనిపెట్టాడు. కానీ మనిషి శోధించే శాస్త్రం ఎవరికి లేదండి. ఎవరు శోధిస్తారండి మనిషిని మనిషితో శోధించుకోవాలి. మనసుతోనే శోధించుకోవాలి. ఇంతకంటే మించింది ఇంకెక్కడా లేదు. ఎక్కడున్న బాహ్య ప్రపంచంలో చూడొచ్చు, కానీ నిన్ను నువ్వు శోధించుకోవాలంటే మాత్రం నీ ద్వారానే, నీతోనే, మనిషితోనే శోధించుకోవచ్చు. మనసుతోనే శోధించవచ్చు అన్న విషయాన్ని ఏ సైన్స్ కి అందబడేది కాదు ఇది అన్నది మన ఋషులు, మన ద్రష్టలు అందించిన అద్భుతమైన జ్ఞానసారం. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బ్రహ్మలిఖిత స్థానం అంటారు. ఇక్కడ ఉన్న 2 లెటర్స్ గురించి నేను తర్వాత మనకి విశుద్ధ చక్ర నిలయ, ఆజ్ఞాచక్ర నిలయ అనే దానిలోకి వస్తుంది. దానిలో మనకి విశేషమైన ఇంకొంచెం ఉంటది అక్కడ. ఆ చక్రానికి వచ్చేప్పటికి అసలు అక్కడ ఏముంటాయి ఏంటి అనేది ఇంకో తర్వాత తెలుసుకుందాం. ఇదంతా ఫౌండేషన్ దీని గురించి. సో ఆజ్ఞాచక్రం బ్రహ్మలిఖిత స్థానం అంటారు. ఇది లలాట లిఖితం కదండి. బ్రహ్మదేవుడు రాశాడు అనుకుంటారు కదా. ఏమిటా బ్రహ్మదేవుడు రాసింది? అనేక రకరకాల అనుభవాలు, అనేక రకాల విచిత్రమైన మన జీవిత సత్యాలన్నీ ఇక్కడ రాశాడు. నీ మొహాన్ని ఇలా రాసుకుని వచ్చావు, ఏం చేస్తావు అని అనుకుంటాం, మన కర్మ అనుకుంటాం. కానీ బ్రహ్మదేవుడు రాయలేదు. ఆ బ్రహ్మదేవుడు ఎవరండి? మనలో ఉన్న ఆత్మే మన బ్రహ్మము. మనం రాసుకొచ్చిందే ఇక్కడికి. మనం వచ్చేటప్పుడే ఒక లిఖితం చేసుకుంటాం. వచ్చేటప్పుడే మనము ఇలాంటి డిజైన్స్ తెచ్చుకొని ఎలా జీవించాలని ఒక డేటా వేసుకుని మనం వస్తాం. ఆ డేటానే మనం రాస్తున్నాం. అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరంటే మన ఆత్మే అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. సో ఈ ఆజ్ఞాచక్రంలో ఓపెన్ కాలేదంటే ఇక నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ లో ధృతరాష్ట్రుడికి ఏమైందండి? అతను ధృతరాష్ట్రుడికి ఏది కనపడదు కదా, గుడ్డివాడు కదా. కానీ ఆ గుడ్డివాడైనా సరే తనకి విషయాలు తెలుసుకోవాలంటే ఇంకొక థర్డ్ ఐ ఓపెన్ ఉన్న వాడి సహాయం ద్వారా తీసుకోగలిగాడు కదా. కాబట్టి మనకి ఓపెన్ అయినా లేకపోయినా అంటే అందరికి, కొంతమందికి ఓపెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దాంతో పెద్ద విశేషం ఏం లేదు. ఇది అయిన వాళ్ళే గొప్పవాళ్ళు, అమ్మన వాళ్ళు గొప్పవాళ్ళని కూడా లేదు. పత్రికారికి ఏం చెప్తారండి? ఈ జన్మలో ఆయనకి అసలు తాడే గాని, కొండల గురించి కానీ, యాక్టివేషన్ కానీ నాకేం తెలియదయ్యా, నాకు జ్ఞానం తెలుసు, జ్ఞానం ద్వారానే చెప్పేస్తానంటారు. ఎందుకని తెలియడం లేదని కూడా తను అనుకున్నారంట. ఒక ఆయన అడిగారట, మీకు పూర్వజన్మలోనే అన్ని అయిపోయినాయి, ఇప్పుడు చెప్పడానికే మీరు వచ్చారు, మీకు ఆడితో పని లేదని చెప్పేసారు. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మన యొక్క సొసైటీలో. కాబట్టి కొంతమంది వర్క్ చేయడానికి వస్తారు, కొంతమంది సీకర్స్ అంటారు కదండి. సీయర్స్ అంటే ద్రష్టలు, సీకర్స్ అంటే చూసి నేర్చుకుని చెప్పాలన్నమాట. స్పీకర్స్ అంటారు, ప్రవక్తలు అవ్వాలి. కాబట్టి ఆ ప్రవక్తగా వచ్చినప్పుడు వాటితో పనేం లేదు. ఆ ప్రవక్తలు మొత్తం A to Z, సెల్ టు సెల్ జ్ఞానం నిక్షిప్తమై ఉంటది. కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, చెప్పాలనుకున్న ఆ సెల్ నుంచి అలా నిక్షిప్తమైన జ్ఞానం అలా ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటది. కాబట్టి ఈ సీకర్స్ వీళ్ళంతా ఏంటంటే ఈ యొక్క మనకి రాకపోయినా ఒక్కొక్కసారి మనకి ఏదైనా అవసరం అయినప్పుడు తాడే మాస్టర్ ఉన్నప్పుడు ఆ తాడే మాస్టర్ ద్వారా మనం సహాయం తీసుకోవచ్చు, పొందవచ్చు, తప్పేం లేదండి. కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకే. మీకు అనుకూలంగా ఉందా, మీకు అంటే ముందర ఏ విషయమైనా సరే మీకు ఆత్మలో సంతృప్తిగా ఇవ్వాలండి. అక్కడ నీకు టచ్ అవ్వాలి. ఒక టచ్ అయినప్పుడు అది మనది అనిపిస్తుంది. టచ్ కాకుండా మీకు ఇంకా సంశయం మిగిలిందంటే మాత్రం అది మీరు ఇంకా తీసుకోలేరు. అది అవునా కాదని దానికి అక్కడ వదిలేసేయాలి. తీసుకున్నారనుకో, మీకు అది చెప్పంగానే మనకు హృదయం యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అది మీద అవుతుంది. యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటే అది స్తబ్దుగా వదిలేయండి. అది దేనికి నిర్ణయం ఉంచుతుంది. అది ఆయన చెప్పాడు తప్ప ఒప్ప అని కూడా నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదండి. విని ఉండటం అంతే కరెక్ట్. అలా చేయాలన్నమాట. అప్పుడప్పుడు సహాయం తీసుకోవడం అవసరమే, తీసుకున్న దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలనేది కూడా మన యొక్క
స్థితిగతులు బట్టి ఉంటది, మన బుద్ధిని బట్టి ఉంటది. కాబట్టి అందుకనే ధృతరాష్ట్రం నుంచి సంజయుడి దాకా ఎదగాలంటే గుడ్డి యొక్క తాడే లేనివాడు తాడయ్యే వరకు వచ్చే వరకు ఎదగాలనంటే జ్ఞానపరమైన ఎదుగుదల ఉండాలి. అందరికీ అన్ని రావాలని రూల్ లేదు. ఉన్న విషయం ఇక్కడ ఏంటంటే ఆజ్ఞా చక్రంలో క్వాలిటీస్ ఇలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. అందరికీ అవసరమా అవసరం లేదా అన్నది వారి వారి ఆత్మ సంస్కారాలు బట్టి ఉంటాయని మాత్రం గ్రహించండి. అది మాత్రం చాలా చక్కగా గ్రహించండి. సో ఈ విధంగా మనకి అలాగే మనకి ఇక్కడ 4 చక్షువులు ఉంటాయి చెప్పుకున్నామండి. మనకి ఎప్పుడు చెప్పాను, ఇది చర్మచక్షువు, మనోచక్షువు, తర్వాత దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు, 4 చక్షువులు ఉంటాయి. ఈ 4 చక్షువులో ఈ చర్మ చక్షువు మనకు తెలిసిందే. మనోచక్షువు ఏంటంటే మనసుతో మన ఈ జన్మల నుంచి ముద్రితమయ్యే ఏదైతే లోపల ఉండిపోయినాయో అవి కళ్ళు మూసుకోగానే మనకు అన్ని కొన్ని కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ జన్మలో కావచ్చు, కొన్ని జన్మల నుంచి ఉన్నాయి కూడా కావచ్చు. అవన్నీ కూడా ఒక పొరల్లో ముద్రితమై ఉంటుంది. ఏ పొరలు అంటే ఇంచుమించు చెప్పాలని సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఆ యొక్క పొరల నుంచి ఒక్కొక్కటి మనకు తెలియకుండా, అంటే సహజంగా జరిగేది ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నామో ఈ జన్మలో మనకి ఏదైతే కలిసినాయి అవి ఇంచుమించు వచ్చేస్తాయి, మనకి కొంతకాలం వచ్చేస్తాయి. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనకు తెలియని విషయాలు ఏ ఉంటాయో, మనకి ఈ జన్మలో తెలియని ఏదైతే ఉన్నాయో అవి మనకు కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే గత జన్మల ఆ యొక్క ముద్రితాలు అనమాట. ఆ ముద్రలన్నీ కూడా అవి కూడా పోవాలి. ఎప్పుడు మనోచక్షువులో ఉన్న అన్ని క్లియర్ అయిపోవాలండి. అలా అయిపోయిన తర్వాత అప్పుడు దివ్య చక్షు అనేది, ఆ గ్లాండ్ అనేది, ఆ యొక్క ఆధ్యాత్మిక చక్రంలో ఉన్న పీనియల్ గ్లాండ్ ఓపెన్ అయినప్పుడు అసలైన సిసలైన ఆ యొక్క ఇందాక చెప్తున్నట్టు అవన్నీ కూడా చూడగలము. అంటే ఈ కంటితో చూడలేని ఆ కంటితో చూడగలము. అట్లా దివ్య చక్షువు కూడా కొంతమందికి బాగా దివ్య చక్షువు ఈ జన్మలో బాగా యాక్టివేట్ అయ్యి ఎంత క్లారిటీలో వచ్చేసిన తర్వాత ఆఖరికి వచ్చినప్పుడు జ్ఞాన చక్షువు. జ్ఞానం అంటే అక్కడ ఏముండదండి, ఇందా చెప్పుకున్నాగా పత్రిసారే మనకి ఎగ్జాంపుల్. దానికి ఏ క్షణానికి ఏం కావాలో అది ఆ క్షణంలో అట్లా అలవోకగా చెప్పగలరు. అదే జ్ఞానము, అదే పరిపూర్ణ జ్ఞానము. అదంటే విశ్వంలో సమస్త సృష్టితోటి సర్వ సృష్టితోటి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఎప్పుడు ఏది కావాలో అది అలవోకుగా అలా వచ్చేస్తా ఉంటాయి అప్పటికప్పుడే. అది జ్ఞాన చక్షువు. చూస్తారు కదండి, జ్ఞాన చక్షువు, దివ్య చక్షువు, మనోచక్షువు, చర్మ చక్షువు. ఈ 2 చక్షువులు మనకు బాగానే తెలుసు. దివ్య చక్షువు ఏంటంటే ధ్యాన సాధన ద్వారా ఓపెన్ అయ్యే వాళ్ళకి ఓపెన్ అవుతుంది, లేని వాళ్ళకి అలాగే ఉండొచ్చు. దానికి ఏం తప్పు లేదు. అది అవసరం లేదు. అవసరం లేని వాళ్ళకి అవసరం కాదు, లేదు ఓపెన్ అవ్వని వాళ్ళకి ఇంకా బాగా సాధన చేస్తే వస్తూ ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడ జ్ఞాన చక్షువు అనేది ఫైనల్ అనమాట. సో అదనమాట, ఇది ఈ 4 చక్షువుల గురించి. ఇక్కడ ఇంకొకటి ఉంది, సీకరు. 4 రకాలు: స్లీపరు, సీకరు, సీయరు, స్పీకర్ అనమాట. స్లీపరు, సీకర్, SEAKER సీకర్, తర్వాత సీర్, తర్వాత స్పీకర్. ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. సీకర్ అంటే ఏంటంటే తమో గుణంలో ఉన్నాడు. ఇక్కడ పడుకోవడం తప్ప ఇంకోటి ఏముండదు. మామూలు తింటం తొంగడం అనేది తమో గుణ స్థితిలో ఉన్నవాడు. అలాగే సీకర్ అంటే ఏంటి అంటే బుద్ధుడు అన్ని వదిలేసి ఏదో తను తాను తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేసేవాడు. మనం కొంత ప్రయత్నం చేస్తాం కదండి, అన్ని అది ఏదో ఉందట అది తెలుసుకోవాలని ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవాడు సీకర్. ఆ తర్వాత సీయర్ అంటే దర్శించేవాడు. ఇప్పుడు మనం దర్శించేది మూడవది దివ్యనేత్రం ద్వారా ఏదైతే చూస్తున్నాడో దాన్ని సీయర్ అంటారు. ఇక ఈ సీయర్ చూసి ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది, స్పీకర్ అంటే వక్త. వక్త అంటే ప్రవక్త. వక్త అంటే మాటలు చెప్పడం అని కదా, బుద్ధి నుంచి వచ్చేది వక్త. బుద్ధి నుంచి అంటే తన బుద్ధి నుంచి చెప్పేదైతే వక్తలు అంటారు. అదే తన ఆత్మ నుంచి చెప్పేదైతే ప్రవక్తులు అంటారు. అంటే ఆత్మ జ్ఞానం ఆత్మ నుండి వచ్చే జ్ఞానమే ప్రవక్తులుగా వస్తారు. అలాంటి వారే మన జీసస్, మన అల్లా, లేదంటే కృష్ణుడు, బుద్ధ భగవానుడు, వీళ్ళందరూ కూడా అలాంటి వారే. ఆత్మ నుంచి ప్రబోధం పొందిన వాళ్ళు వీళ్ళంతా ఆ ప్రవక్తలుగా వస్తారు. వక్తలు అంటే బుద్ధి నుండి చెప్పేది, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానము ఉన్న సమాచార జ్ఞానాలంతా చెప్పేది వక్తలు అవుతారు. సో ఇది ఈ 4 రకాల వారు: సీకర్, సియర్, సీకర్, స్పీకర్, సియర్ అనమాట. సో కాబట్టి ఈ 4 రకాల వాళ్ళు. ఇది ఇందాక చెప్పుకున్నాడు దివ్య చక్షు. ఇట్లా ఇవన్నీ కలిపి ఈ ఆజ్ఞా చక్రం యొక్క ఆజ్ఞా చక్రంలో జరిగే విషయాలన్నీ మరి జ్ఞానపరంగా ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఆ 2 దళాలకి ఉన్నది. ఆ 2 దళాలు ఎవరంటే హంసవతి, క్షమావతి అనే ఒక శక్తులు ఉన్నాయండి. హంసవతి, క్షమావతి. హం, క్షం, హకారాంతం నుంచి అకారాంతం నుంచి క్షకారాంతం వరకు ఉన్న ఆ యొక్క అక్షరాలన్నీ కూడా దానిలో ఆఖరి 2 అక్షరాలు ఉన్న హం, సం. హంసవతి అనే శక్తి, క్షమావతి అనే శక్తి ఎవరంటే
ఇదిగో ఇడ పింగళ నాడులే. ఆ 2 నాడులే హంసవతి క్షమావతి అనే నామాలతో ఉండి అక్కడ ఆజ్ఞాచక్రంలో ఉండి మన యొక్క పరిపాలన అంతా చేస్తూ ఉంటది. ఆ పరిపాలన చేసే విధానం ఏంటో అన్నది తర్వాత వచ్చే శ్లోకాల్లో చెప్తానండి. అక్కడ మన తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఉండి ఎలా మనం పోషిస్తా ఉంటాయి, మనలో ఎలాంటి ఉత్పత్తులు జరుగుతూ ఉంటాయి, వాటి గురించి చక్కగా మనం తర్వాత తెలుసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హంసవతి క్షమావతి అంటే ఇప్పుడు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదండి, అలా మనం తీసుకుంటా ఉంటాం. కొంతమంది యాక్సిడెంటల్ రూపంలోనో లేదా ఏదైనా అనారోగ్య పాలంగానో ఒకసారి కొంతమంది కోమాలకు వెళ్ళిపోతారు కదండి. కోమాలో కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతారు. ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా ఉండిపోతారు. కేవలం ఏం జరుగుతుంది, ఫంక్షనింగ్ ఏముండదు, శరీరం ఫంక్షనింగ్ ఏముండదు, మైండ్ ఫంక్షనింగ్ ఏముండదు. కానీ వాళ్ళకి ఆయువు ఉంది కాబట్టి ఈ యొక్క శ్వాస అనేది నడుస్తూ ఉంటది. నడుస్తూ ఉంటది. అప్పుడు ఏం జరుగుతుంది, అదే హంసవతి అంటే. అంటే ఈ యొక్క శరీరంతో పని లేకుండా ఏం పని లేకుండా తన యొక్క పని మాత్రం చేస్తుంది. కోమా స్టేట్ లో ఉంది. ఆ కోమా స్టేట్ లో ఉండి తన పని ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది తన యొక్క ఆయుష్ అయ్యేంత వరకు. అదే హంసవతి. క్షమావతి అని అంటే ఉత్పత్తి చేసే స్థానము. పురుషులలో సంతానోత్పత్తికిను, స్త్రీలలో పాల ఉత్పత్తికి ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు కలిసి చేసే పనులు ఉంటాయి అన్నమాట. అక్కడ ఉత్పత్తి స్థానం ఉంటది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకున్న విషయాలు తర్వాత ఏం పని చేస్తున్నది కూడా ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. సో హంసవతి క్షమావతి అనే నామాలకి అర్థం అది. ఆ యొక్క 2 దళాలు ఎక్కడుంటాయంటే ఇక్కడ ఉంటాయండి. చక్కగా సాధన చేసేవాడికి చాలా అద్భుతంగా ఈ నాడులన్నీ మూలాధారం నుంచి ఆ షట్చక్రాల గుండా ఎప్పుడైతే సాధన మొదలైందో ఆ యొక్క చక్రాల్లో శక్తి ఎప్పుడైతే నిండుకుందో ఒక్కొక్క దళాలన్నీ చక్కగా ఉంటుంది. అక్కడ 4 దళాలు చూసాం, అక్కడ 6 దళాలు చూసాం, 10 దళాలు చూసాం, 12 దళాలు చూసాం, 16 దళాలు చూసాం, ఇక్కడ వచ్చి 2 దళాలు చూస్తాం అనమాట. అన్ని దర్శించిన వారే ఇక్కడ ఎవరైతే సాధన పరంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు మరి ద్రష్టలైన వారు వారందరూ కూడా ఆ యొక్క మహానుభావులందరూ కూడా చక్కగా దర్శించి చక్కటి విశ్లేషణ చేసిన ఇది యొక్క రూపం. ఇది యొక్క ఈ కుండలిని శక్తి గురించి అదే అమ్మవారు చెప్పింది. చాలా మంది ఉన్నారు చక్కగా ఇందులో. ఇది నేను కూడా ఇవన్నీ దర్శించాను. ఇక్కడ 2 దళాలు ఏంటన్నది నాకు తెలియదండి. చాలా అప్పటి వరకు కూడా చూశాను ఏంటో ఆ 2 దళాలు ఎప్పుడకో తెలిసింది చాలా కాలానికి. ఓహో ఇది హంసవతి క్షమావతి అనే నామాలు ఉంటాయా ఇక్కడ అని చెప్పేసి అన్న విషయం తర్వాత కొన్నాళ్ళకి తెలుసుకున్నాను. కానీ నేను చూసిన దర్శించిన అనుభూతులు నాకు నాలో నిక్షిప్తం అయిపోయినాయి. అందుకని మీకు ఇంత బాగా చెప్పగలుగుతున్నాను. అంత నేను దర్శించగలిగాను కాబట్టి అంత అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసాను కానీ దానికి అప్పుడు తెలియదు. తర్వాత తెలుసుకున్నా. ఓ రోజు నేను ఆ రోజు చూసింది ఇదేనా ఇట్లా అని అనిపించింది అనమాట. సో అనిపించడం అంటే చూసింది కాబట్టి ఇప్పుడు కన్ఫర్మేషన్ నాకు ఈ జ్ఞానం మీకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఆజ్ఞాచక్రం గురించి మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం మిత్రులారా. ఓకే మాస్టర్స్, మరి నిన్నటి వరకు మనం అన్ని శుద్ధ చక్రం నుంచి అలా కిందకెళ్ళి మూలాధారం దాకా వెళ్ళి మళ్ళా ఆజ్ఞాచక్రానికి వచ్చి చక్కగా నిన్నటి వరకు ఆజ్ఞాచక్రం వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 6 చక్రాస్. 7th చక్ర కాదు, అదొక రకమైన ఒకనొక ఆనంద స్థితి. చూసారు కదా, అది అలాంటి ఆనంద స్థితి మనలో ఉన్న మొత్తం కంప్లీట్ గా అయిపోయినప్పుడు కలిగే ఒక అద్భుతమైన ఒక బ్రహ్మానంద స్థితి అనమాట. ఎలా ఉంటదంటే ఇచ్చుకుంటే అది ఆనందంగా అనిపిస్తుంది కదా చూడటానికి, ఎంత ప్లెజెంట్ గా, ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అలాంటి స్థితిని పొందుతాం అనమాట. ఈ యొక్క యశస్విని అని చెప్పుకున్నాం ఆ నామాల్లో వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధవిద్య, సిద్ధమాత, యశస్విని అనే నామాల గురించి మనం చెప్పుకుంటూ ఈ 6 చక్రాల గురించి మనం చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు 6 చక్రాల గురించి నిన్నటి వరకు అయిపోయింది. ఈ రోజున యశస్విని అంటే ఇక సహస్రార స్థితి. సహస్రార చక్రము కాదు, ఈ 6 చక్రాలు ఉంటాయి. 7వదైంది సహస్రార స్థితినే మనం యశస్విని అంటాం. యశస్సు అంటే ఏంటంటే గొప్పదైన కీర్తి కలిగినది. యశస్సు అంటే అంతటా వ్యాపించి ఉన్నది. వారి యొక్క జీవిత చరిత్రలు ఉన్నాయి చూడండి. ఎంతకాలమైనా మనకు మర్చిపోని యశస్సుని ఎలా కీర్తన. ఇప్పుడు మహావతారు బాబాజీ గురించి ఎలా చెప్పుకుంటున్నాం అంత ఏనాటి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఇప్పటికీ మనం ఎలాగా ఆయన మనం స్మరిస్తూ ఉంటాము, తరిస్తూ ఉంటాము. ఆయన దర్శించేవారు ఉన్నారు, ఆయన ఉపాసన చేసి ధరించేవారు ఉన్నారు. మరి ఆయన సాధన చేస్తూ ఉంటే అనేక మందికి ఆయన మహావతార్ బాబాజీ గైడెన్స్ ఇచ్చి ఎంతో మందిని
యోగులుగా తయారు చేసిన ఎంతో మంది ఉన్నారు. ఇలాగ మహానుభావులు గౌతమ బుద్ధుడే కావచ్చు, జీసస్సే కావచ్చు, అల్లా కావచ్చు, ఇలాంటి పరిపూర్ణమైన ఉత్తమోత్తమైన అంటే ఉన్నత స్థితి కలిగిన యోగులందరూ కూడా ఆ యొక్క అద్భుతమైన స్థితిలో ఉంటారు. వాళ్ళ యశస్సు ఎలా ఉంటుందంటే ఇలా కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా వాళ్ళ యశస్సు అనేది తరగదు. చెప్పుకున్నాం కదా నిన్న మన భారతదేశం గురించి. సో ఇంతమంది మహానుభావులైన యోగీశ్వరులు అందరూ ఉన్నారు కాబట్టి మన భారతదేశం యొక్క గొప్పతనమే కావచ్చు, మన భారతదేశం ఆధ్యాత్మిక ఔన్నత్యమే కావచ్చు, మన 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 భారతదేశానికి గొప్ప సంపద ఏంటంటే ఆధ్యాత్మిక సంపద. ఆ సంపదే భారతదేశాన్ని చక్కగా గౌరవించనిస్తుంది, గౌరవించబడుతుంది. అన్నిటి ఎందుకు సపోర్ట్ అనమాట. మన మూల పునాది ఏంటంటే ఆధ్యాత్మిక సంపద భారతదేశానికి. అంతటి ఆ సంపద ఎవరంటే ఇదిగో ఇలాంటి మహానుభావాలను గొప్ప గొప్ప యోగీశ్వరుల యొక్క ఆ యొక్క శక్తి ప్రకంపనలే మన ఇలా కాపాడుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు. సో అలా యశస్సు అంటే అలాంటి కీర్తి పొందిన వాళ్ళు అనమాట. యశస్విని అంటే అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఎల్లకాలం వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఎన్ని వేల సంవత్సరాలైనా చెప్పబడే ఆ యశస్సునే యశస్విని అంటారు. అదే ఆ స్థితి పొందిన వాళ్ళే ఎవరంటే అనంతానికి అతీతులం అంటే ఆ సహస్రాల స్థితి చేరిపోయి విశ్వంతో అనుసంధానమయ్యే ఉంటే ఒక గొప్ప యోగీశ్వరులు వాళ్ళు. అలాంటి వారికి పేరు యశస్విని అంటారు. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు సర్వదా సర్వవేళ సర్వకాలాల్లో సర్వావస్థల ఎందు కూడా ఆ యొక్క పేరు ప్రతిష్టలు అలా వ్యాపించబడుతూ ఉంటాయి అన్నదానికి యశస్విని అనే నామానికి అర్థము. ఈ యశస్విని ఆవిడ మన యొక్క మన సహస్రార చక్రానికి అధిష్టాన దేవత. ముందు చెప్పుకున్నాం కదండి, ఒక్కొక్క దేవత ఒక్కొక్క చక్రానికి అధిష్టాన దేవతలని. వజ్రేశ్వరి దేవి విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత, అనాహత చక్రానికి వామదేవి అధిష్టాన దేవత, మణిపూరిక చక్రానికి వయోవస్థ వివర్జిత అనే ఆ దేవత ఒక అధిష్టాన దేవత. స్వాధిష్టాన దగ్గరకు వచ్చినప్పుడు సిద్ధేశ్వరి దేవి ఒక అధిష్టాన దేవత. మూలాధార దగ్గరకు వచ్చినప్పుడు సిద్ధమాత సిద్ధ విద్య అధిష్టాన దేవత. అలాగే మన ఆజ్ఞా చక్రానికి వచ్చేటప్పటికి సిద్ధమాత అధిష్టాన దేవత అయిందన్నమాట. సో ఇలా అందరూ ఆ యొక్క ఆ చక్రంలో ఉండి ఆ యొక్క పనులన్నీ చేయించగలిగే సిద్ధమాతలు వీళ్ళందరూ కూడా శక్తి మాతలు అనమాట. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత మనకి యశస్విని అని ఈ సహస్రార స్థితికి వచ్చిందే యశస్విని అని చెప్పారు. ఈ యొక్క ఇది 1000 రేకుల బ్రహ్మరంధ్రం. ఇది 1000 రేకుల బ్రహ్మరం. 1000 రేకులు అంటే 1000 కాదు, అనంత రేకుల బ్రహ్మరంధ్రం అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పుట్టిన ప్రతి జీవికి మాడిపోయిన మెత్తగా ఉంటుంది కదండి. పుట్టిన ప్రతి జీవికి కూడా చిన్నప్పుడు చక్కగా మెత్తగా, అది కూడా చెప్పుకున్న త్రికోణాకారంలో ఉంటుందని, మధ్యలో ఒక కేంద్ర బిందువు లాగా ఉంటుందని. కేంద్ర బిందువు అంటే కనపడదు, బట్ ఆ త్రికోణం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సెంటర్ పాయింట్ అనేది వస్తూ ఉంటుంది. సో అది ప్రతి జీవికి ఉంటుంది. పుట్టినప్పుడు అందరికీ అదే విధంగా పుడతారు. అసలు పుట్టకు ఒక కారణం కూడా ఆ సహస్రార స్థితే, ఆ యొక్క బ్రహ్మరంధ్రమే. మరి జన్మాంతర స్ఫృతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జన్మకు కారణం కూడా అదే సంకేతం అవుతుంది. అక్కడి నుంచే ప్రవేశం జరుగుతుంది. ప్రవేశం ఎలా జరుగుతుందని అనుకుంటారా మీరు? గర్భస్థ స్థితులు గర్భంలో కదా అని. అది అసలు ముందల జీవుడు సంకల్పం తీసుకోవాలి, ఈ భూమి మీదకి నేను రావాలి అనే ఒక భావన కలగాలి. అదే మనకి భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తారు, భావనా క్షేత్రం అంటే ఈ శరీరానికి ఆధారం సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరానికి ఆధారము కారణ శరీరము, కారణ శరీరానికి ఆధారం ఏంటంటే సంకల్పం. అంటే మహాకారణ శరీరంలో నువ్వు రావాలని డిసైడ్ చేసుకోవటం అనేది ఒక రక సంకల్పం అనమాట. ఆ సంకల్పం ఎక్కడ జరుగుతుందండి? మన 10 సహస్రార స్థితిలో అంటే మన పూర్ణాత్మ స్థాయిలో జరుగుతుంది. అక్కడి నుంచి ఆ రిసీవ్ చేసుకునేది ఆ బ్రహ్మరంధ్ర ద్వారా రిసీవ్ చేసుకుని తద్వారా ప్రయాణం చేస్తూ మూలాధార చక్రంలోకి వచ్చి ఆ జననేంద్రియం దగ్గర యాక్టివేట్ అవుతుంది అనమాట. సంకల్పం ఏంటంటే బ్రహ్మరంధ్ర ద్వారా ప్రతి ఒక్క మానవుడు పుట్టవలసింది, అంటే ఆ సంకల్పం రావాల్సింది అక్కడి నుంచే వస్తుంది. అంటే జన్మకి కారణం ఆ యొక్క స్థితే, ఆ యొక్క సహస్రార స్థితే. కాబట్టి అక్కడి నుంచే జీవుడు ప్రవేశిస్తాడు. జన్మలకు కారణము ఆ యొక్క సహస్రార స్థితి అవుతుంది అనమాట. అందుచేతనే సహస్రాలు ఉన్న మాడువత్తు చక్కగా ఆ పూర్వజన్మ వాసనలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అలాగా అవి భూమిపై పడిన తర్వాత నెమ్మది మనకి ఆ ప్రవేశం జరిగి మూలాధార చక్రంలో జరిగి భూమి గర్భస్థ స్థితిలో తన పిండ ఏర్పడి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు ఆ వాసనలు ఉంటాయి. అవన్నీ ఉంటాయి తను అనుకున్నవన్నీ. ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆ యొక్క భూమి పైన ఉన్న ఆ శ్వాస, తొలి శ్వాస ఏదైతే తీసుకున్నాడో ఆ శ్వాసతోనే మాయ గమ్మేస్తుంది. ఆ మాయతోనే ఇక మనం మన యొక్క ప్రయాణం సాగిస్తూ ఉంటాం. అది తొలగించుకోవడం అనేది ఇదిగో ఇలాంటి మన సాధనల ద్వారా, అది కూడా మన యొక్క డిజైన్. ఎప్పుడు కావాలి, ఎప్పుడు
ఎప్పుడు మనలో ఆ యొక్క ఎన్లైటన్మెంట్ కలగాలని కోరుకుంటున్నాం. అంటే ఆ స్థితి ఆ ప్రయాణానికి ఎప్పుడు పెట్టుకున్నాం అనేది కూడా అది మన యొక్క లైఫ్ డిజైన్ లోనే వస్తుంది. అట్లా ప్రణాళిక చేసుకుని ఆ యొక్క సహస్రార స్థితి ద్వారా జీవుడు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం అంటే అక్కడి నుంచి జరుగుతుంది. ఈ సహస్రారంలో ఇక్కడ మనం చెప్పుకున్నా కదండి, విశుద్ధ చక్రములో 16 దళాలతో కూడిన 16 దళాలతో కూడిన 16 బీజాక్షరాలు ఉన్నాయని, ఆ నుండి క్షకారాంతం వరకు మనం చెప్పుకున్నాము. 16 అక్షరాలు విశుద్ధ చక్రములో, 12 చక్రాలు, 12 దళాలు మన అనాహత చక్రములో, 10 దళములు మణిపూరక చక్రములో, 6 దళములు స్వాదిష్టాన చక్రములో, 4 దళములు మూలాధార చక్రములో, 2 దళములు ఆజ్ఞా చక్రములో. ఇవన్నీ కూడా 50 అక్షరాలన్నీ, 50 బీజాక్షరాలతో కూడుకుని ఆజ్ఞా చక్రం వరకు మనం ప్రయాణం చేశాము. ఆ యొక్క దళములపై శక్తిని ప్రసరింప చేసుకుని నెమ్మదిగా మన యొక్క ఊర్ధ్వముఖమై సుషుమ్నా నాడి కూడా మన శక్తిని ప్రవేశం చేసుకుని ప్రయాణం చేస్తూ ఆజ్ఞా చక్రం దాకా చేరిన తర్వాత విశుద్ధ చక్రంలోనే మనకు చాలా కర్మలన్నీ నశిస్తాయి. ఇంకా అంటే మూలాధారంలో, స్వాదిష్టానంలో, మణిపూరకులో చాలా వరకు కర్మలు మన యొక్క కర్మ విత్తనాలే కానీ, మన భావోద్వేగాలన్నీ కానీ, మన ఎమోషన్సే కానీ అన్నిటినీ కూడా చాలా వరకు ఈ 3 చక్రాల్లోనే శూన్యం అయిపోతాయి, నశించేస్తాయి. ఇంకా కాస్త మిగిలినవి అన్ని కూడా అనాహత విశుద్ధ చక్రానికి వచ్చి కంప్లీట్ గా క్లోజ్ అయిపోతాయి, కంప్లీట్ గా శూన్యం అయిపోతాయి, అంటే క్లీన్ అయిపోతాయి అనమాట మన యొక్క కర్మ విత్తనాలన్నీ కూడా. తద్వారా ఆ తర్వాత ఆజ్ఞా చక్రంలో ప్రవేశించిన అప్పుడే మనకు దివ్య నేత్రం ఓపెన్ అవ్వటం, దివ్య చక్షువుతో చూడటం, మరి అనేక రకాల జ్ఞానాలు మనం పొందటం, అనేక రకాల మహర్షుల్ని, మా గురువుల్ని మనం దర్శించడం, వారి ద్వారా సందేశాలు వినటం, మరి మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో విషయాలే కాకుండా ఈ యొక్క రంగులు గాని భౌతిక దృష్టితో చూసేయకుండా ఈ చర్మ చక్షువులలో చూడని అనేక అద్భుతమైన రంగులు గాని ప్రపంచంలో ఏవేవి ఉన్నాయో కూడా చూడగలిగే శక్తి ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్న దివ్య నేత్రానికి ఉంటుందన్న విషయాన్ని అంతా చెప్తున్నాం. అక్కడి నుంచి మనం అక్కడ బాగా యాక్టివేట్ అయ్యి ఆ 2 దళాలు సంపూర్ణంగా వికసించి ఆ సంపూర్ణ జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేందుకు సహస్రార స్థితి అక్కడికి చేరతాం అన్నదే ఈ యొక్క ఇదనమాట. అక్కడ ఏమవుతుందండి, మనకి ఇన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఇన్ని చోట్ల అక్కడ అక్షరాలుండవు, వర్ణాలుండవు, దళాలుండవు, ఏమి ఉండవు. కేవలం ఆ యొక్క బీయింగ్ స్టేట్, ఉన్న స్థితి అంటే అక్కడ ఏమి ఉండని స్థితి అంటే అన్నీ ఉంటాయి కానీ ఏమి ఉండదు, అన్నీ తానే ఉంటది కానీ తానే ఏమి ఉండదు. అలాంటి ఒక నిశ్చలమైన పరమమైన పరమ పవిత్రమైన పరమ శూన్యమైన పరమ చైతన్యముతో ఉంటుంది. ఆ చైతన్యం అనేది మనం అనుభవిస్తున్నాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, మనకి శ్వాసకి మధ్య ఉన్న విరామాన్ని మనం గ్రహిస్తూ ఉంటే ఆ యొక్క స్థితి అదా ఉంది, ఆ స్థితిని మనం ఎల్లప్పుడూ అలా పెంచుకుంటూ ఉంటే అది బీయింగ్ స్టేట్ అంటారు. అంటే ఉండు స్థితి, అదే ఉండు స్థితి అంటే ఆ యొక్క మూల చైతన్యం యొక్క ఫీలింగ్, అనుభూతి. ఆ ఉన్న స్థితిని మనం అలా అనుభవిస్తూ ఉంటుంటే చాలా అదే మనం ఎలా తీసుకెళ్తుంది. సో ఆ స్థితి అనేది అక్కడ మనకి కలుగుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఈ చక్రాల్లో ఎంతెంత సంపాదించుకుంటున్నామో అక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్పాండ్ అయ్యి ఇంకా అలాగా ఉండిపోవాలనిపిస్తుంది. ఈ నిశ్చల స్థితిలో, ఏ ఆలోచనలు లేని స్థితిలో, నిశ్చలమైన స్థితిలో, శూన్య స్థితిలో, అలాంటి స్థితిని పొందుతాం. ఈ యొక్క సహస్రార స్థితి అన్ని అయిపోతాయండి. మూలాధారం నుంచి వచ్చి అక్కడ దాకా చేరిన తర్వాత మిగిలేదే ఉండండి, అన్ని దళాలతోటి అన్నిటితోటి అన్ని అయిపోయినాయి. అంతా మిగిలి ఉన్నది ఆ యొక్క పరమ చైతన్యమే అక్కడ ఉండేది, ఆ చైతన్యంతో కలిసి ఉండటమే. అట్లా ఆ యొక్క అన్నిటి దారి ఆ యొక్క సర్వాత్మ స్థితిలో, ఆ యొక్క విశ్వాత్మ స్థితిలో, సర్వాత్మ స్థితిలో ఆనందం పొందుతూ ఉండటమే ఈ యొక్క తడం యొక్క ప్రత్యేకత. ఇక యశస్విని అంటే అఖండ కీర్తి కలిగిన వారని చెప్పాను. అట్లానే ఒక మంచితనం మనం ఏం చెప్పవసరం, ఆల్రెడీ ఆ యొక్క ఫ్లేవర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే బుద్ధత్వం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారు కదండి, ఆ రోజు నుంచి ఈ రోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క ఫ్లేవర్ అంతా అనుభవిస్తున్నామా. ఒక యోగి ఆత్మకథలో యోగానంద పరమహంస యొక్క ఫ్లేవర్ అనుభవిస్తున్నామా కొన్ని వందల సంవత్సరాలైనా. మరి మహావతార్ బాబాజీ ఫ్లేవర్ అనుభవిస్తున్నామా, ఒక జేసస్ గురించి ఫ్లేవర్ అనుభవిస్తున్నామా, ఒక ప్రవక్త గురించి ఒక ఫ్లేవర్ అనుభవిస్తున్నామా. సో వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు మనం ఎవరు చెప్పవసరం, ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్లేవర్ అంతా కూడా వాళ్ళ యొక్క ఆ స్థిత ప్రజ్ఞత, వాళ్ళ యొక్క దైవత్వం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. అది యశస్విని అని చెప్పుకున్నారు. కాబట్టి ఇది ఆది తత్వము, ఆది అనాది. ఆదిలంటే దానికి ప్రారంభం లేదు, అంతము లేదు.
ప్రారంభము అంతము లేని స్థితి, ఎల్లప్పుడూ ఉండే స్థితి అదే సదాశివుడు, అదే సదాతత్వము, సదాశివతత్వం అంటారు. ఎల్లప్పుడూ ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు లేనిది అనేది లేదు. ఆది అనాది అంటే ఆది అంతము లేనిది అంటే మొదలు లేదు చివర లేదు, ఎప్పుడు ఉండే స్థితిని, ఆ స్థితిని బీయింగ్ స్టేట్, ఆ స్థితిని ఉండు స్థితి అంటారు. అదే సర్వజ్ఞత్వము. సర్వజ్ఞత్వం అంటే సర్వజ్ఞత్వం అంటే అంతా తానే వ్యాపించింది, దాన్నే ఆల్మైటీ, దాన్నే హై పవర్ లైట్ అంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఈ యొక్క సహస్రాలు, కోటి సూర్యులను కూడా చూడలేని కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందో ఆ కాంతిని మనం ఒక సూర్యునే చూడలేం. కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందండి, అంతటి కాంతి, అంతటి వైభవంతో ఉంటుంది. అది ఎవరికి వారు అనుభవించే స్థితే కానీ అది డిస్క్రిప్షన్ చేయడానికి అందే స్థితి కాదు. ఆ ఆనంద స్థితి కొంచెం కొంచెం మనం పొందుతూ ఉంటాం, అది మొత్తం అందుకే ఆల్మైటీ అంటారు. సర్వజ్ఞత్వం అన్న, ఆల్మైటీ అన్న, హైలైట్ పవర్ అన్న అన్నిటికి దానికి సంబంధించింది. అదే చైతన్యం, అదే మూలం. ఆ మూలం నుంచే ఒక ఒక ఇచ్చ చేత ఒక సృష్టి అంతా ఆవిర్భవించింది. అది ఎందుకు చేయాలి ఏంటి అని చెప్పి నేను అనేక మంది మన క్వశ్చన్లు వచ్చినాయి. అందుకు ఎందుకు సృష్టించాలి, ఎందుకు ఇవన్నీ పెట్టాలి, మళ్ళా ఎందుకు ఇది ఆట ఆడుకోవాలి, మళ్ళా మనం ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయాలంటే అదే సర్వ సృష్టి యొక్క ఆనందం. అంటే ఆ ఇచ్చ చేత జరుగుతూ ఉంటది. ఇందులో కూడా మనం కూడా ఒక భాగస్తున్నాం. అలా ఒక ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మన బీచ్కి వెళ్తాం అనుకోండి పిల్లలందరూ తీసుకుని, ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు బీచ్ మనం ఏదైనా చేసిన పిల్లలు ఏం చేస్తారు, ఇసుకని చక్కగా పోగు చేసి చక్కగా వాళ్ళకి కావాల్సిన రీతిలో గుడే కట్టుకుంటారో, దేవాలయమే కట్టుకుంటారో, ఇల్లే కట్టుకుంటారో, బడే కట్టుకుంటారో, వాళ్ళకి ఇష్టమైనది ఏదో ఒకటి కట్టుకుంటారు. ఆ ఇసుకతో చేసి ఒక చక్కటి ఒక సృష్టి చేస్తారండి. వాళ్ళ క్రియేషన్, వాళ్ళకి మైండ్ లో ఏది ఉందో అది క్రియేట్ చేస్తారు. ఆ ఇసుకతోటి చేసి చాలా చక్కగా ఆడుకుంటారు. దాంతో వాళ్ళున్నంతసేపు ఆడుకుంటారు. తర్వాత మనం బయలుదేరి వచ్చేస్తుంటే ఏం చేస్తారో తెలుసు కదా, ఒక్కసారి ఆ కాలుతో తన్నేసేసి వస్తారు. అది ఉంచరు అక్కడ. చూడండి, అంత కష్టపడి అంత తన క్రియేటివిటీతో చేసుకుని ఆ బిడ్డ అంత చక్కగా దాన్ని ఆనందించేసి మనం తిరిగి వచ్చేటప్పుడు ఏముంది అలా ఒక కాలుతో తన్నేసి వచ్చేస్తాం అనమాట. అదేంటి ఆట, అది ఆట. ఆ పిల్లవాడు ఎలా అయితే సృష్టి చేశాడో, ఎలా అయితే చివరికి వచ్చేటప్పుడు దాన్ని తన్నేసి వస్తాడో, అంతే ఈ యొక్క సృష్టిలో తన యొక్క ఇచ్చి చేత వచ్చిన ఒక ఆవిర్భవింప చేసింది. తద్వారా దానిలో ఒక చిన్న చిన్న ఆత్మలుగా మన అందరం వచ్చాం. ఒక ఆత్మలుగా మనం వచ్చి అంశతో వచ్చిన ఆత్మలుగా కదా. ఇదంతా మనం ఆడుకోవడానికే వచ్చాం, ఇదంతా తెలియడానికి. ఆ పిల్లవాడు ఎలా చేశాడో అదే మనది కూడా. చివరికి మనం వెళ్ళేటప్పుడు కూడా ఇది కాదు, ఇది సత్యము కాదు, ఈ దేహము నేను కాదు, ఈ ప్రపంచం నేను కాదు, నా స్వరూపం ఏంటంటే అసలే స్వస్వరూపము, ఆ యొక్క చైతన్య స్వరూపం అనేది తెలుసుకోవటమే మానవుడి యొక్క ప్రాథమిక మౌలిక లక్ష్యము. ఆ లక్ష్యం కోసం మానవుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ వచ్చినప్పుడు పరమ శుద్ధ చైతన్యంగానే వస్తున్నాడు. ఆ వచ్చిన తర్వాత ఆ పరమ శుద్ధ చైతన్యంగా వచ్చిన ఆ జీవుడు నెమ్మదిగా ప్రాపంచిక విషయాలకు లోనే అరిషడ్ వర్గాలకు లోనవుతూ వాటిలో బంధింపబడుతున్నాడు. వాటిని బంధించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు మన వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎంచక్క ఆ బంధాలను తెంచుకోవడానికి చేసే ప్రయత్నమే మనది ఇది. కానీ మన స్వరూపం ఏంటంటే అసలైన స్వస్వరూపం ఆ యొక్క చైతన్యమే, ఆ యొక్క వెలుగే. అంతటి అద్భుతమైన కోటి సూర్యుల కాంతితో ఉన్న యొక్క స్వీయ స్వరూపం మనందరూ కూడా. ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రయత్నంలో జరిగే ఆటే ఈ లీల, ఇది క్రీడ. ఇదండి సహస్రార తమ యొక్క ప్రత్యేకత. ఆది అనంతం లేనిది, అనంతత్వమైనది, అనంత చైతన్యము, కోటి సూర్యకాంతుల ప్రతిభతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని ఈ కళ్ళతో మనం చూడలేము, ఈ కళ్ళతో చూసేది ఇంత మాత్రమే. సో ఆ దివ్య నేత్రంతో దర్శించగలిగే అనుభూతిని మనం ఈ రోజున మనం పొందుదాము. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజయోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. మిత్రులారా, శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది.
శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ 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 భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా జరిగే ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. Five, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి ఒకసారి ప్రణామాలు అర్పించుకుంటాం. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి.